హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ హరే కృష్ణ. ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం అండి, అందరికీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ, దండ ప్రణామం. హరే కృష్ణ. అవకాశం ఉన్న వాళ్ళు మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ గారు, నిన్న మొన్న పోయినసారి క్లాస్కి వచ్చినట్లేరు, మీరు లేరు, అందుబాటులో లేదు. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. కొంచెం జ్వరం అది వచ్చి కొంచెం రాలేదండి, ఒక 6 రోజులు. బానే ఉందండి, ఇప్పుడు తగ్గింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శివకుమార్ ప్రభు, హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ఈరోజు ఆదివారం, మనకి ప్రత్యేకమైన రోజు ఆదివారం అనేది. ఎందుకంటే ఆఫీసులకు కానీ వీటికి కొద్దిగా సెలవు విరామం దొరికింది. కొంచెం ఆడవాళ్ళకి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం స్పెషల్ ఏదో చేయమని చెప్పేసి, ఆదివారం చెప్పాలంటే ఆడవాళ్ళకి కొంచెం ఆదివారం కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఆడవాళ్ళకి. తర్వాత మనకి భక్తులకి ఏంటంటే ఆదివారం స్పెషల్ డే. మనం లవ్ ఫీస్ట్ ఒక్కొక్కిస్తుంటాం, ప్రేమ విందు, ప్రపోద్వారి విందిస్తుంటాం. ఒక్కొక్కరు మధ్యాహ్నం పూట ఉంటుంది, ఒక్కొక్కరు సాయంత్రం పూట ఉంటుంది. ఆ విధంగా నూతన భక్తుల్ని కలుసుకోవడానికి కానీ, లేకపోతే మన వైష్ణవుల్ని వారానికి ఒకసారి తొందరగా మీట్ అవడానికి కానీ అవకాశం ఉంటుంది. అన్ని జనరల్గా ఏంటంటే టెంపుల్కి అవకాశం ఉన్న వాళ్ళు ఒక్కొక్క టైంలో వెళ్ళి రావటం, లేకపోతే రకరకాలు జరుగుతుంది. టెంపుల్కి ఈ సాయంత్రం ఫెస్ట్ గా, మధ్యాహ్నం ఫెస్ట్ గా అందరూ కలవడానికి అవకాశం ఉంటుంది, ప్రేమ విందు రూపంలో. అలాగే నూతన భక్తులు మనం తీసుకువెళ్ళడానికి కానీ, అక్కడ కృష్ణ చైతన్యాన్ని పరిచయం చేయడానికి కానీ చాలా మందికి అవకాశం ఉంటుంది. ఈ లవ్ ఫీస్ట్ అనేది చాలా చాలా గొప్పది. దానివల్ల ఏమవుతుందంటే ఎంతో మంది ఈ ఫీస్ట్ ద్వారా, ఈ ప్రేమ విందు, ప్రపాదవారి ప్రేమ విందు ద్వారా భక్తిలోకి వచ్చి వాళ్ళు టెంపుల్ ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అది ఒక స్టోరీ మీకు చెప్తాను. నేను చెప్పాను ఆల్రెడీ, కానీ ఇంకోసారి చెప్తున్నాను. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 9వ శ్లోకము గురించి చెప్పుకుంటున్నాము. ఏదైతే భగవద్గీతలోని 5 అంశాలైన కాలము, కర్మ, అలాగే 5 అంశాలు అయితే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలం, కర్మ, అన్ని అంశాలు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం ఒక టాపిక్ వైజ్ గా. కొద్ది రోజులు మనం కర్మ గురించి కూడా చెప్పుకుంటున్నాము. అయితే ఈ 4 అంశాలు మనం ఏదైతే మొత్తం అది పర్మనెంట్ గా ఉంటుంది. కర్మ ఒకటే మనం మార్చుకోవడానికి అవసరం ఉంటుంది. అసలు కర్మ అంటే ఏమిటి, అసలు మనం కర్మ ఎలా చేయాలని చెప్పి ప్రభుపాద వారు చాలా చక్కగా వివరణ చేశారు, శిలా గురుదేవులు. అలాగే కృష్ణుడు వారు ఎలా చేయమంటున్నారు కర్మని అని చెప్పే విషయం కూడా మనకి ఈ శ్లోకంలో ఇస్తున్నారు. మనం ఈ కృష్ణ కథ చర్చించుకుందాం. ముందుగా మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామినే. నమాచార్య పాదాయ నితాయ కృపపదాయిని గౌరకథా దామదాయ నగర గ్రామతారిణి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ శివే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయితే గిరిం
యత్ కృపాకరం తమహం వందే శ్రీగురం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం. హరి ఓం తత్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. नामाचार्य शिल हरिदास ठाकुर की जय. शिल प्रपात की जय. शिल गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. హరి 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 బోల్. హరే కృష్ణ. ఈరోజు మీ అందరికి కూడా మనం కలుసుకున్నప్పుడల్లో కూడా అవకాశం ఉంటే భక్తులు ఎవరైనా సరే వారి యొక్క మందిరంలో శ్రీమూర్తుల్ని ఒకసారి మనం దర్శనం చేసుకున్నాము. అందరం కూడా లాస్ట్ లో ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు లేదా ఈసారి నుంచి అలా ప్లాన్ చేసుకుందాం. ఈరోజు ముందుగా నేను మా యొక్క బృందావనం, మా ఇంటి బృందావనం ఉన్న శ్రీ శ్రీమూర్తులు చూస్తానికి నేను చూపిస్తాను ఒకసారి. హరే కృష్ణ. ఇది ఎలాగా హరే కృష్ణ. ఒక్క నిమిషం చూడండి. శ్రీమూర్తులు మా యొక్క శ్రీల గురు మహారాజు గారు కనబడుతున్నారండి? కనిపిస్తున్నారు ప్రభుజీ, ప్రభుజీ. కనపడుతున్నారు ప్రభుజీ. బాబుజీ హరి బోల్. చాలా చాలా బాగున్నాయి బోల్ ప్రభుజీ. ప్రభుజీ. హరి ప్రభుజీ చాలా బాగున్నాయి ప్రభుజీ. బాగా పెట్టారు ప్రభుజీ. బలదేవ్ సుభద్రామాయికి సుభద్రమయ్యకి జై. ప్రభుపాదులకి జై. శ్రీమద్ భాగవతంకి జై. జై. చాలా చాలా బాగా అద్భుతంగా ఉంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఈ విధంగా అవకాశం ఉన్న వాళ్ళు మీ సమయానుకూలంగా మనం హరే అంటే కృష్ణ మన అందరం కూడా ఒక్కొక్క ప్రతి గృహము మనకు ఒక బృందావనమే ప్రభుపాదులు వారు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనము చక్కగా దామోదర మాసంలో కూడా అందరం కూడా ఆ విధంగా చేసుకున్నాము. రోజు థ్యాంక్స్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ దండ హరే కృష్ణ. దండవత్ ప్రణామం అండి. అందరికీ దండవత్ ప్రణామం. అందరికీ వైష్ణవ అందరికీ మాతాజీలు అందరికీ ప్రణామం. ప్రభువులకి అందరికీ ప్రణామం. మనం ఈ రోజు స్టార్ట్ చేద్దామండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం కదా. థ్యాంక్ యూ. ఈరోజు మనము 3వ అధ్యాయము 9వ శ్లోకాన్ని చర్చించుకున్నామండి. ఈ 9 నుంచి 10 శ్లోకాలు ఏంటంటే అసలు కర్మ ఎలా చేయాలి, కర్మ ఏంటి అనే విషయాన్ని మనకి ఈ విభాగం కింద మనకి చెప్పుకుంటున్నాము. ముందుగా ఈ శ్లోకం చాలా ఎక్కువ సార్లుగా ప్రభుపాదులు గారు కోట్ చేస్తుంటారు. ఈ శ్లోకం మనకి భాష్యంలో కానీ రకరకాలుగా ఈ శ్లోకాలు మనం కోట్ చేసుకోవడానికి అవకాశం. కర్మ గురించి వచ్చిన ప్రతిసారి ఈ శ్లోకం గురించి చెప్పుకుంటాము. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. అలాగే ఎవరైనా జపం చేస్తూ ఉంటే దయచేసి కొద్దిసేపు వాయిదా వేయండి. హరే కృష్ణ. అందరూ మ్యూట్ చేసి ఉన్నారు. చాలా ధన్యవాదాలు మీ ప్రేమకి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచరః. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరః. యజ్ఞార్థాత్ యజ్ఞము కొరకు లేక విష్ణువు కొరకు మాత్రమే చేయబడే కర్మణ కర్మ కంటెను అన్యత్ర అన్యమైనది లోక అయం ఈ లోకము కర్మబంధన కర్మ ద్వారా బంధించబడినది తదర్థం ఆ విష్ణువు కొరకు కర్మ కర్మ కౌంతేయ ఓ కుంతి పుత్ర ముక్త సంగ ఆసక్తి లేనివాడై సమాచర చక్కగా చేయము. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను చేయవలను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారమగును. అందుచే ఓ కుంతి పుత్ర విష్ణు ప్రీత్యర్జమే నీ విద్యుక్త ధర్మములను నిర్వర్తించుము. ఆ విధముగా నీవు బంధనముల నుండి సదా విముక్తుడవై ఉండుము. దయచేసి శ్లోకం
ఎక్కడి నుంచి చదువుతారు? హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. శివకుమార్ ప్రభు, దయచేసి శ్లోకం చదువుతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే మీరు కృష్ణ. స్క్రీన్ షేర్ చేస్తున్నారా ప్రభుజీ? దానికి రావడం లేదు ప్రభుజీ. వీలైతే నాకు కూడా ఒక అవకాశం. ఏం ప్రభు ఏముందండి? హ్యాండ్ రైజ్ చేయడానికి రావడం లేదు ప్రభుజీ దీంట్లో. ఎవరు మాట్లాడుతున్నారు అండి? లక్ష్మీదేవి మాత ప్రభుజీ. లక్ష్మీ జీనా? కాదు ప్రభుజీ, లక్ష్మీదేవి ఎం. ఓకే మాత, సరే తర్వాత మీరు చదువుకోండి. శివకుమార్ ప్రభు గారు చదవండి. ఇది టెక్స్ట్ ఎంత ప్రభుజీ? 9th చాప్టర్ 3rd చాప్టర్ 9th శ్లోకం ప్రభు. స్క్రీన్ పెట్టమంటున్నారు ప్రభుజీ, బుక్ లేదో మరి ఏంటో. అవునా? ఎస్ ప్రభుజీ. ఓకే. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. మీనింగ్ ఓకే, పర్లేదు. మీనింగ్ చదవమంటారా ప్రభుజీ? చదవండి ఒకసారి చదవండి. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి మాతాజీ గారు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. విష్ణు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారం అవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారముగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. భాష్యం చదవమంటారా ప్రభుజీ? ఒక్క నిమిషం, అందరం చదువుతాము. లక్ష్మీజీ మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ. భాష్యం చదవమంటారా ప్రభుజీ? శ్లోకం చదవండి, అందరికి ఒకసారి శ్లోకం చదవండి. భాష్యం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ గారు చదువుతారా? శ్లోకం చదవమంటారా ప్రభుజీ? ఓన్లీ శ్లోకం మాతాజీ, శ్లోకం మీనింగ్. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. విష్ణువు కొరకు యజ్ఞ రూపములో చేసే కర్మని చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకం అవుతుంది. అందుకే ఓ కుంతీపుత్ర, అతని ప్రీత్యర్థమే ఈ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారముగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మాతాజీ స్వప్నలత మాతాజీ, దయచేసి 8వ శ్లోకం దాని యొక్క ట్రాన్స్లేషన్ అవుతుంది మాతాజీ. 8వ శ్లోకం ఒకసారి, ఎందుకంటే దీనికి దానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి 8వ శ్లోకం ఒకసారి దాన్ని. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం ప్రభు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చాత్తేన ప్రసిద్ధేద కర్మణః. నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ రమణ మాతాజీ ప్రవిద్రున్నారు, చదవండి. ప్రభుజీ శ్రవణం చేస్తా నేను. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఐఫోన్ జనని మాతాజీ గారు చదవరు ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. ఐఫోన్ ఎలా తీసేయాలో తెలియట్లేదు ప్రభుజీ. పర్లేదు మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఎయిత్ ప్రభుజీ. 8వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నీతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. భావం చదువుతాను. నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట కర్మ చేయకపోవట కంటేను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహమును కూడా పోషించుకొనలేడు. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ, అందరూ చదివారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు ప్రభు కృష్ణన్ సేవక్ దాస్. అవకాశం ఉండే వీడియోస్ ఆన్ చేసి 9వ శ్లోకం యొక్క భాష్యాన్ని చదవండి ప్రభు, భక్తి వేదాంత భాష్యాన్ని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. విష్ణువు కొరకే యజ్ఞ రూపమును కర్మ నొనరించవలను, లేనిచో ఈ భౌతిక జగత్తు కర్మ బంధకారం కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుత్ ధర్మములను అనుసరింపుము. ఆ విధముగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. ప్రభుజీ భాష్యము చదవాలి ప్రభుజీ. చదవండి ప్రభు. భాష్య. జై ప్రభుపాద్, శ్రీ ప్రభుపాద్కి జై. సాధారణముగా దేహ పోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి ఉండుటిచే ఆ ప్రయోజనము సిద్ధించినట్లుగా వర్ణాశ్రమములు సంబంధించిన విద్యుత్ ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞ చరణము. యజ్ఞాచరణములన్నీ విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశింపబడినవి. యజ్ఞో వై విష్ణు అని తైత్రీయ సంహిత 1.7.4 నందు చెప్పబడింది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవాన్ని ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనము పొందగలడు. అనగా ఈ శ్లోకమున తెలిపినట్లుగా కృష్ణ చైతన్యమనున్నది యజ్ఞమును ఆచరించుటయే. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు ప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమాచార పురుషనే పుమాన్ విష్ణురారాధ్యే విష్ణు పురాణమునందు చెప్పబడినది. కనుకనే మానవుడు విష్ణు ప్రీత్యర్థమే కర్మ నరింపవలసి ఉన్నది. ఈ భౌతిక జగత్తు చేయబడు ఇతర కర్మ ఏదైనను బంధ కారణముగా, ఎందుకనగా శుభాశుభ కర్మల రెండింటినీ ఫలములుండును మరియు అవి కర్తను బంధించును. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని లేదా విష్ణువును సంతృప్తి పరచుట కొరకు కృష్ణ చైతన్యమును కర్మను నరింపాలను. అట్టి కర్మలను చేయనప్పుడు అతడు ముక్తి స్థితి ఎందును. అది గొప్ప కర్మాచరణ కళ ఆరంభమునందు ఈ విధమునకు నిష్ఠార్థులైన వారు నిర్దేశము అవసరమై ఉన్నది. కనుకనే మానవుడు కృష్ణ భక్తిని అనుభవపూర్వకమైన నిర్దేశమును అనుసరించి గాని లేదా ఎవరి సమక్షమున అర్జునుకు కర్మ చేయు అవకాశం కలిగినో శ్రీకృష్ణుని భగవానుని ప్రత్యక్ష బోధనల అనుసరించి గాని నేర్పుతో వర్తింపవలసి ఉండును. ఇంద్రియ తృప్తి కొరకు కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై ప్రతి కర్మను నిర్వహింపవలను. అట్టి అభ్యాసము మానవుని కర్మ ఫలము నుండి రక్షించుటే కాకుండా భగవద్ధామమునకు చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవా స్థితికి కూడా అతన్ని సక్రమముగా ఉద్ధరింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిది నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దిశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్వేత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని కృష్ణ భగవానుడు మనందరికీ చెప్పాడు ఈ శ్లోకం ద్వారా. ఈ యొక్క మనం చూసుకుంటే కర్మ అకర్మ వికర్మ ఈ 3 రకాలైన కర్మలు ఉంటాయి. మనం చెప్పుకున్నాం కర్మ అంటే మనకు శాస్త్రం ద్వారా విభజించిన వివిధ కర్మలు ఏదైతే ఉన్నాయో దాన్ని చేసుకుంటాము. దాని ద్వారా ఏమైతే మనము చేసుకున్న దానికి ఈ యొక్క ప్రకృతి యొక్క చట్టం ఏంటంటే ప్రతి దానికి ఒక మనం ఏం చేస్తే దానికి ఫలితం ఉంటుంది. ప్రతి దానికి ఒక ఫలితం రావాల్సిందే. చర్యకి ప్రతిచర్య ఉంటుంది అన్నమాట. మనం గనక స్వార్థంతో గనక చేస్తున్నట్టయితే ఒక
లాభం రావాలి, నాకు దానివల్ల ఫలితం రావాలి అని ఒక ఏదైనా పని చేస్తే దాని దగ్గర పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం కూడా అనుభవించాలి. అలాగే ఒక పాపకర్మ చేస్తే ఆ పాపకర్మ కూడా ఫలితం వస్తుంది. పుణ్యం అనుభవించడానికి మనం ఎలాగైతే స్వర్గలోకాలకు వెళ్తున్నాం అనుకున్నామో, పాపం చేసినప్పుడు నరకలోకాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే అంతిమంగా మనము ఈ జన్మ మృత్యు చక్ర వలయంలో తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అందుకని మరి మనం ఏం చేయాలి? ఈ కర్మ భగవంతుడికి గనక మనం అర్పించినట్లయితే అది అకర్మ అవుతుంది. అప్పుడు ఈ అకర్మ చేయటం వల్ల మనకి ఆ ప్రభావం మన మీద, ఈ శరీరం మార్చడం, ఇబ్బంది పడే అవకాశం మనకి ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అకర్మ చెయ్యాలి. మరి ఈ శ్లోకంలో యజ్ఞము అనే విషయాన్ని చెప్పారు. ఇక్కడ యజ్ఞం అంటే ఏమిటి? నెక్స్ట్ ఓకే, రాధమ్మ మాతాజీ దయచేసి యజ్ఞం అంటే ఏంటి మాతాజీ, అసలు యజ్ఞం అంటే ఏంటో చెప్పగలరా? అందుకని ఇక్కడ కొంతమందిని ఇక్కడ ఉన్నారు. రాధమ్మ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకుంటే అర్థం అవుతుంది. యజ్ఞం అంటే ఏమిటండి చెప్పగలరా? ఏ రాధమ్మ అని ఉన్నారు. ఓకే, ఓకే. సత్తయ్య పయ్యావుల చెప్పగలరా ప్రభు, యజ్ఞము అంటే ఏమిటి? మనకు ఏం చెప్తున్నారు అసలు యజ్ఞం అంటే ఏమిటి? జపయజ్ఞం ప్రభుజీ. హరే కృష్ణ. జపయజ్ఞ. ఇంకా జనరల్ గా యజ్ఞం అంటే ఏమనుకుంటారు అసలుకి? హోమం లాగా అగ్నికి అర్పించడం. ఓకే, యజ్ఞం అంటే హోమము లాగా అర్పించడం. సహజంగా థ్యాంక్ యూ మాతాజీ. సహజంగా మనం బయట కృష్ణ భగవాన్ని ప్రీత్యర్థంగా ఏ కర్మనైనా చేయటం యజ్ఞం ప్రభుజీ. క్రతువు అంటారు కదా ప్రభుజీ. అవును అవును, సహజంగా ఏదైనా యజ్ఞమే. భగవంతుడి కోసం ఇచ్చేసేది యజ్ఞం అవుతుంది. మనం ఏ పని చేసినా భగవంతుడు ప్రీత్యర్థం చేసి యజ్ఞం. అది మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాం కాబట్టి మనకి ప్రభుపాద వారి దయ వల్ల మనకి ఈ యొక్క కళ మనకు అర్థమైంది. సహజంగా యజ్ఞము అంటే ఏంటంటే ఎవరైనా యజ్ఞము అంటే ఏమనుకుంటారు? వర్షం కోసం చేస్తారు, వర్షం కోసం, పంటల కోసం, వర్షం కోసం చేస్తాం యజ్ఞము. సహజంగా అసలు జనరల్ గా స్ట్రక్చర్ యజ్ఞము అంటే ఏమనుకుంటారంటే అందరూ కూడాను యజ్ఞము అంటే మాట ఒక హోమగుండం పెట్టి దాంట్లో మనం అది వెలిగించేసి పొలలు వెలిగించేసి, సహజంగా చెప్పే మాట సహజంగా పొలలు వెలిగిస్తారు. ఆ పొలలో ఆ యజ్ఞం చేసే ఎవరైతే ఉన్నారో అర్చకులు వారు నెయ్యి పోస్తూ ఉంటారు అని చెప్పేసి ఆ మంట వస్తుంది, అదే యజ్ఞము అని అనుకుంటారు. ఇంకా ఒక బేసిక్ ఉన్న ఆలోచన. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఈ చేసే వాళ్ళకి అంటే కర్మ కాండక చేసే వాళ్ళు కానీ నాస్తికులు కానీ ఏమంటారంటే వీళ్ళు యజ్ఞ రూపంలో ఏం చేస్తున్నారు, ఎంతో నెయ్యిని వాళ్ళు వృధాగా పోస్తున్నారు. వృధాగా పోసే బదులు ఒక పేదవాడికి ఇస్తే నెయ్యి తింటాడు కదా. ఇది చేసే ఇప్పుడున్న నవీన సామాజికపు అంటే మేము శాంతి దూతలము, మేము అందరికీ సంరక్షిస్తున్నామని చెప్పుకునే కొంతమంది చెప్పే మాట ఏంటంటే అయ్యో నెయ్యి వాళ్ళకు పోసే బదులు భగవంతు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు కదా, అనవసరంగా దాంట్లో పోస్తున్నారు. ఇటువంటివి కూడా వస్తుంది. జనరల్ గా వచ్చే టాపిక్ ఏంటంటే నెయ్యి అంటే యజ్ఞం అంటే ఇటువంటి యజ్ఞం చేయాలంటే చుట్టూ ఎన్ని ఉండక్కర్తు అంతా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ యజ్ఞము అంటే ఏమిటంటే ఇందాక చాలా మంది చెప్పారు, ఏదైనా సరే భగవంతుని ప్రీతి కొరకు చేసే యజ్ఞము దాన్ని యజ్ఞం అనే అంటే ఏ కర్మ చేసినప్పటికి కూడాను కృష్ణ ప్రీత్యర్థం చేసే ప్రతి కర్మని కూడా యజ్ఞము అంటారు. అయితే మనకి కలియుగంలో మీరు చెప్పినట్టుగా కూడా మనకు ఉద్దేశించబడిన యజ్ఞం అనేది ఏంటంటే నామజపం యజ్ఞం. ఇక్కడ చెప్పారు ప్రభుపాద వారు భాష్యంలో చెప్పారు. ప్రభుపాద వారు ఏం చెప్పారంటే ఈ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో కొన్ని లోతైన విషయాలు మనకి ఇచ్చారనమాట. చాలా విషయాలు ఏంటంటే ఈ కృష్ణ చైతన్యం అంటే ద ఆర్ట్ ఆఫ్ వర్క్ అంటే ఏంటంటే మనం పని మానేయటం భక్తి కాదు, ఈ పనిని కృష్ణుడి కోసం చేయటమే అసలైన భక్తి అనే విషయాన్ని మనకి చెప్పారన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఒక సామాజిక బాధ్యత ఏంటంటే మనందరికి కూడాను మనం సమాజంలో బతుకుతున్నాం. ఈ కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు కూడా మనందరం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మరి మన అవసరాల కోసము మనం పని చేయటం అనేది తప్పదు.
ఏదో ఒక కర్మ చేయవలసి ఉంటుంది. అందుకని ఈ కర్మ చేయడానికి రకరకాలైన వర్ణాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ జననీ మాతాజీ, వర్ణాలు అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి మాతాజీ మనకి? 4 రకాలు. చెప్పండి మాతాజీ. ఇవే వస్తాయి కదా ప్రభుజీ. క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణం. ఓకే ఓకే. నెక్స్ట్ స్వప్నలత మాతాజీ, ఆశ్రమాలు ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి? వర్ణాలు 4 ఆశ్రమాలు ప్రభు. చాతుర్వర్ణ్యం, 4 ఆశ్రమాలు ఏంటి మాతాజీ గారు? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమము. ధన్యవాదాలు. అంటే మనం ఈ విధంగా చర్చించుకుంటే ఒకటి నేను చెప్పడం కాకుండా అందరూ దాని వల్ల మనకి అవకాశం ఉంటుంది. ఇక ప్రపాద్ వారు చెప్పారు, మనకి ఈ యొక్క సామాజిక బాధ్యతగా మనం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకనే మనకి వర్ణాశ్రమ ధర్మం. అందుకే మనది ఎవరు కూడా చాలా మంది అనుకునేది ఏంటంటే హిందూ ధర్మం అనుకుంటారు. ప్రపాద్ వారు దాని ముందు చాలా వివరంగా చెప్తూ అసలు హిందూ అనే పదమే లేదు, మనది వర్ణాశ్రమ ధర్మము, సనాతన ధర్మము, వర్ణాశ్రమ ధర్మం మనము. అందువల్ల ఇక్కడ ఏం చెప్పారంటే ఈ యొక్క మనకిచ్చిన డిస్క్రైబుల్ డ్యూటీస్ ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఇచ్చినగా మనం యజ్ఞం మనం అది చేయాలి అని చెప్పేసి, యజ్ఞం అంటే ఇక్కడ ఇచ్చారు విష్ణు కొరకు యజ్ఞాచరణము. ఈ యొక్క యజ్ఞాలన్నీ కూడా విష్ణు ప్రీతి కొరకమే చేయాలి తప్పితే ఏ సొంతగా చేయకూడదని చెప్పి ఇక్కడ చెప్పారు. యజ్ఞోవై విష్ణు. ఎందుకంటే భగవంతుని యొక్క అవతారంలో మనం చూసుకుంటే యజ్ఞం కూడా యజ్ఞుడు అనే అవతారం కూడా విష్ణు ఉంటుంది అనమాట. అయితే మరి ఈ యొక్క విష్ణు ప్రీతి కొరకు మనం యజ్ఞం చేసినప్పుడు ఎలా స్వీకరిస్తారు ఆయన? ఎలా స్వీకరించడానికంటే మనం యజ్ఞం ఏదైతే చేసినప్పుడు నెయ్యిని అర్పిస్తామో, రకరకాలైన ఆహార పదార్థాలు ఇవన్నీ ఎలా ఇస్తున్నామో, ఇప్పుడు మనము చాలా మంది చెప్పే మాట ఏంటంటే అనవసరంగా అగ్నిలో పోస్తున్నారని చెప్పేసి. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నామండి. గవర్నమెంట్ మనకి డైరెక్ట్ గా మనం కట్టట్లేదు. దాంట్లో ఉన్న ఎవరైతే వారి అధికృత అధికారులు ఉన్నారో వాళ్ళకి ట్యాక్స్ కడితే అది గవర్నమెంట్కి వెళ్తుంది, అంతే కదండి. అట్లాగే మనం ఏంటంటే అగ్ని రూపంలో మన యొక్క ఆహుతులని కూడా అర్పించినట్టయితే, ఎందుకంటే మనం ఇక్కడ ప్రపాద్ వారు ఒక భాషలో మనకు ఏం చెప్తారంటే అగ్ని దేవత అనేది మనకి అందుబాటులో ఉంటుంది. అందరి దేవతల కన్నా కూడా చాలా అందుబాటులో ఉండే దేవత అగ్ని దేవత అనమాట. అగ్ని దేవత ద్వారా విష్ణువుకి మనం గనక అర్పించినట్లయితే ఆయన స్వీకరిస్తాడు. ఆ యొక్క ఏదైతే మనం ఇచ్చిన ఆహుతులన్నీ కూడా స్వీకరిస్తాడని కూడా మనకి చెప్తున్నారు అనమాట. అందుకని భగవంతుడికి ఈ రూపంలో మనం ఇచ్చే ప్రతి ఆహుతిని కూడా ఆయన స్వీకరిస్తాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే అది యజ్ఞం విష్ణు ప్రీత్యర్థమే చేయాలి అని చెప్పేసి మనకు ఇచ్చిన ఏదైతే యజ్ఞాలు విష్ణు భగవాన్ని ప్రత్యక్షంగా ఆరాధించిన అంటే తనకిచ్చిన డిస్క్రైబుల్ డ్యూటీస్ పర్ఫెక్ట్ గా భగవత్ ప్రీత్యర్థం చేసినాను, అలాగే యజ్ఞం చేసినా కూడా అది యజ్ఞాచరణ కిందే వస్తుందని చెప్పేసి చెప్పారన్నమాట. అందువల్ల కృష్ణ చైతన్యం అనే యజ్ఞం ఆచరించటే అగును ఏదైనా కనుతుందని చెప్పి, మరి వర్ణాశ్రమ విధానం అనేది కూడా విష్ణు ప్రీతిని లక్ష్యముగా ఉండును. ఇక్కడ చెప్పారు వర్ణాశ్రమాచారు పురుషేణ పూర్వమన్ విష్ణు ఆరాధ్యతే. అందువల్ల మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రపాదర్ భాష్యంలో ఏ కర్మ చేసినప్పటికి కూడా విష్ణు ప్రీత్యర్థమే చేయాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏ కర్మ చేసినప్పటికి కూడా అవి మనకి కర్తకు బంధించే అవకాశం ఉంది కాబట్టి మనం చేయాలని చెప్పి చెప్తున్నారు అనమాట. మన యొక్క ఖచ్చితంగా ఈ చాలా సూక్ష్మమైనది కర్మ, మనకు తెలియదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒకసారి ఈ యొక్క మహాభారత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు ఒకసారి ఆయన ఏమంటాడంటే, నేను ఎందుకు నాకెంత శిక్ష పడింది, 100 మంది పుత్రులు కలగటం అనేది ఎవరికి రాదండి, అటువంటి గొప్ప అవకాశం ఎవరికి రాదు. మరి నాకు ఎందుకు నాకు ఇంత శిక్ష ఎందుకు వేశారు? నాకు 100 మంది కుమారులు ఒక్కరు కూడా బతికించలేదా కృష్ణ మీరు? నేనేం చేశానన్నా మీరు ఇంత కక్ష కట్టారు అని చెప్పి కృష్ణుని అడుగుతాడు ఒకసారి యుద్ధం అయిన తర్వాత. అప్పుడు స్వామి చెప్తాడనమాట, అసలు నేను ఎందుకు అందుని అవ్వాలి, నాకు అందుని అవ్వాల్సిన అవసరం నాకేంటి, అసలు అందుని అవ్వకపోతే నాకు ఈ యొక్క ఈ కుర్చీ మీద ఎంత మోహం ఉండదు కదా, ఈ యుద్ధమే జరగదు కదా, నన్ను ఎందుకు అందుని చేశావు నువ్వు?
అని చెప్పేసి వారు కృష్ణుని అడిగినప్పుడు కృష్ణ భగవానుడు ఆయనకు చెప్తారన్నమాట. అయ్యా, మనకి ఇంతకుముందు శ్లోకాలను చెప్పుకున్నాం. అర్జునుడు అడుగుతాడు, ఆ కృష్ణ ఏమంటాడంటే, నేను సనాతనము, ఇంత ముందు కూడా మనం ఉన్నామంటే మరి నాకేం గుర్తులేదంటే, నాకు అన్ని గుర్తున్నాయి, నువ్వు గుర్తులేవు అని చెప్పినప్పుడు, అలాగే ఆ ఉద్దేశంగా భగవంతుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ధృతరాష్ట్రుడికి గత 50 జన్మల గురించి మొత్తం కూడా చెప్తారన్నమాట. ఈ 50 జన్మల క్రితము ఆయన ఏం చేశారంటే ఒక వేటగాడంట ఆ సమయంలో. ఆ యొక్క ధృతరాష్ట్రుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక గూటికి నిప్పు పెడతాడు. ఆయన గూటికి, ఆ గూటిలో చాలా పక్షులు, చిన్న చిన్న పక్షులు, గుడ్లు అవన్నీ ఉంటాయంట. ఈ వేడికి అవన్నీ కూడా చనిపోతాయంట. చనిపోయేసేసేసి ఇది అందువల్ల ఏం చేస్తాడంటే ఆ నిప్పు పెట్టడం వల్ల అవి చనిపోయి గుడ్లు అంటే ఆ గుడ్లు మొత్తం పేలిపోతాయంట. అందుకని చెప్పేసి అతనికి ఈ పుట్టుగుడ్డిగా పుట్టే అవకాశం ఒకటను, తర్వాత ఏంటంటే మరి కర్మ ఇతను ఎంతో సత్కర్మలు చేసి ఉన్నాడు. సత్కర్మలు చేసి ఉండటం వల్ల అందుకని 100 మంది పిల్లలు కలిగే అవకాశం కూడా లభించిందనమాట. మరి ఈ యొక్క ఫలితం అంతా కూడాను ఏదైతే ఆ పక్షి పిల్లలను చంపేశాడు కదా, అలాగే ఇతని యొక్క సంతానం మొత్తం కూడా 100 మంది 100 మంది సంతానం కలిగే పుణ్యం వచ్చింది. అలాగే 100 మంది సంతానం చనిపోతే ఆ బాధ ఏంటో కూడా ఆయనకు తెలిసి వచ్చే అవకాశం లభించింది అనమాట. అందువల్ల ఈ చట్టం ఏదైతే ఉందో, ప్రకృతి చట్టం అనేది చాలా చాలా దారుణంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుకని మనం అర్థం చేసుకోవాలి, ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ చిన్న స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాలి, మనము మన కర్మలని భగవంతుని ప్రీత్యర్థమే, విష్ణు ప్రీత్యర్థమే కనుక మనం చేసినట్లయితే మనకు ఎటువంటి కర్మ బంధనము ఉండదు. లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తామో తెలియదు. అందుకని ఇప్పుడు మరి గత కర్మలో ఏం చేసామో మనకు తెలియదు. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందుకని మన సర్వ కర్మలని భగవంతుని ప్రీత్యర్థమే అర్పించి ఆయన కోసమే, ఆయన సంతోషం కోసం మనం చేసినట్లయితే మరి గత జన్మల్లో కానీ ఎక్కడ చేసినప్పుడు అన్నిటిని కూడా స్వామి వాటిని తొలగించి ఆయన మనకి మోక్షాన్ని ఇస్తానని చెప్పి స్వయంగా ఆయన ఇస్తానంటే నువ్వు భయపడ మాకు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు ఇంతకుముందు చేసిన వాటికి కానీ కొంత భయం ఉంటుంది సహజంగా కూడా. అందుకని నువ్వు అవన్నీ పట్టించుకో మాకు, నేను నా ప్రీత్యర్థం చేసినట్టయితే నేను నిన్ను రక్షిస్తాను, నీకు మోక్షాన్ని ఇస్తానని స్వామి స్వయంగా చెప్తున్నాను అనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఈ యొక్క మరి ఈ కర్మ ఆచరణ కూడా ఒక కళ అండి. ప్రభుపాద చెప్తా ఆర్ట్ ఆఫ్, అందరూ ఏం చేస్తారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. ప్రభుపాద ఆర్ట్ ఆఫ్ డెత్. ఎవరైతే మనం మరణించడం కూడా ఒక కళ, జీవించడం ఒక కళ. కృష్ణ చైతన్యం అనేది ఒక కళ, అద్భుతమైన కళ అన్నమాట. ఈ మానవ జీవితాన్ని ఒక అద్భుతంగా ఎలా చూసుకోవాలో, ఎలా చేయాలని చెప్పేసి మనకి ప్రభుపాద వారు సరైన శిక్షణ ఇచ్చాడు అన్నమాట. అందుకని మనం విష్ణు లేదా కృష్ణ ప్రీత్యర్థం చక్కగా కర్మ చేయాలని చెప్పేసి చెప్తూ, మరి ఇలా చేయాలంటే మనకి ఒక నిష్ణాతుడైన ఆచార్యుడు మనకు కావాలి. ఆయన యొక్క ఆధ్వర్యంలో మన కర్మలు గనక మనం చేసినట్లయితే మనకి ఎటువంటి కర్మ బంధనము అనేది ఉండదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందువల్ల మనము ఇక్కడ ఏం చెప్పారు, కృష్ణ భక్తుని అనుభవపూర్వక నిర్దేశంలో లేదా శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్ష బోధనలో కనుక నైపుణ్యంతో కర్మ చేయవలసి ఉంటుంది. ఇంద్రియ భోగం కాకుండా కృష్ణుని ప్రీత్యర్థమే కర్మలను నిర్వర్తించవలను. ఇట్టి అభ్యాసమే మానవుని కర్మ ఫలం నుండి రక్షించటే కాక క్రమంగా అది భగవద్ధామానికి తీసుకెళ్తుంది. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, ఈ విధంగా గనక కృష్ణ ప్రీత్యర్థమే చేసినట్లయితే మనకి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఇలాగా చేసి సింపుల్ గా, పెద్దగా చేయకపోయినా సరే సింపుల్ గా చేసి భగవంతుడి యొక్క ప్రేమ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. ఒక ఉదాహరణ ఏంటంటే చైతన్య మహాప్రభు సమయంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు కోలావేచ శ్రీధర్. వారు ఏం చేస్తున్నారంటే ఆయన అరటి దప్పలతోటి యొక్క తీసుకొచ్చి వాటిని చక్కగా చేసి ఒక మందిరం దగ్గర ఉంటూ వాటితోటి జీవనాన్ని జీవన పోషణ చేస్తున్నారు. పోషణ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆయనకు వచ్చింది చాలా కొద్ది ధనాన్ని, కానీ ఆ కొద్ది ధనంలో కొంత ధనాన్ని భగవత్ ప్రీత్యర్థమో వైష్ణవులకు ఇస్తుంటాడు అన్నమాట.
ఇచ్చినప్పుడు అక్కడ ఒక్కసారి ఈ నిత్యానంద ప్రభు వచ్చి ఆయనతోటి గొడవ పడుతుంటారంట. గొడవ పడుతుంటే చైతన్య మహాప్రభు ఆయన యొక్క సేవలకి చాలా ప్రత్యర్థం చెందాడు. ప్రత్యర్థి చెంది ఆయనకి తన రూపాన్ని చూపించి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటారనమాట. అంటే ఆయన అంటాడు, స్వామి నీకు అపారమైన సంపదిస్తానంటే, స్వామి నాకు ఏమీ వద్దు, నాకు ఏం కావాలంటే నేను ఎప్పుడు కూడా ఇలాగే జన్మించాలి, అలాగే నాతో గొడవ పడే ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో ఆ నిమాయ్ నా యొక్క హృదయంలో కొలువయ్యే ఉండే విధంగా నాకు అనుగ్రహించండి, నన్ను ఆ విధంగా చేయండి ఎప్పుడు. ఎందుకంటే ఈ విధంగా నేను జీవించడం వల్లే నేను మీ కరుణకి నేను కృపాపాత్రునయ్యాను, మీ యొక్క దర్శనం నాకు లభించింది, అందువల్ల నేను ఎప్పుడు ఇలాగే నాకు జన్మజన్మలు మీ సేవ చేసే అదృష్టాన్ని కల్పించింది. ఆయన ఒక సాధారణమైన వ్యక్తి, ఒక అరటి దప్పులు అమ్ముకునే వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు, చక్కగా భగవంతుని ప్రత్యర్థం, అది ఒక యజ్ఞంతో సమానం అయిపోయింది అనమాట. అదొక ఉదాహరణ మనం చూసుకోవచ్చు. తర్వాత మహాభారతం నుంచి చాలా అద్భుతమైన కథ అండి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడికి ఏంటంటే తన భక్తుల్ని ఎప్పుడు కూడా చాలా హృదయం చాలా శుద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయనకు ఎటువంటి కల్మషం కానీ ఎటువంటి కొద్దిపాటి అహంకారం ఉన్నా కానీ దాన్ని తొలగించి వేస్తాడు, సమూలంగా తొలగించి వేస్తాడు అనమాట. అది కూడా ఏంటంటే ఒక చిన్న లెసన్స్ లాగా ఉంటుంది. ఒకసారి ఏమైందంటే యుద్ధం అంతా అయిపోయింది, చక్కగా బ్రహ్మాండంగా యజ్ఞం చేశారు. యజ్ఞం చేసిన తర్వాత ధర్మరాజుని ఆయన పట్టాభిషేకం చేశారు. చేసిన తర్వాత కొంతమందికి, చాలా మందికి భోజనాలు, కొన్ని వేల మందికి భోజనాలు, ఆహారం అర్పించారు. భగవత్ ప్రత్యర్థం చేశారు. అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. అయితే ధర్మరాజు గారికి కొద్దిగా ఒక చిన్న నలుసంతగా కొద్దిగా వచ్చిందంట. నేను కొద్దిగా ఇంతమందికి భోజనాలు పెడుతున్నాను, ఇంతమందికి ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాను అనే కొద్దిపాటి, అది కూడా ఏంటంటే మనకి తొలగించడానికి వచ్చినట్టుగా అది ఒక స్టోరీ చెప్పడం కోసం అలా వస్తుంది. అంతేగాని ఆయన చాలా శుద్ధ భక్తుడు, ఆయన అలా వచ్చిందంట. వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆహారం ఏదైతే యజ్ఞం ఆహారం అర్పించారో ఆహారం మొత్తం అందరు తిన్న తర్వాత ఆ ఆహారం తినటానికి ఒక ముంగిస వచ్చింది. ముంగిస వస్తే ఆ ముంగిస సగం రంగు బంగారం వర్ణం అయిపోయింది, మిగతా సగం అలాగే ఉందన్నమాట. అది మాట్లాడుతూ ఉందన్నమాట. మాట్లాడుతుంటే అప్పుడు ఈయన అడిగాడు, నీకు ఇలా బంగారు రంగం ఎలా వచ్చింది, బంగారు శరీరం ఎలా వచ్చింది అంటే, నేను ఒక గొప్ప యజ్ఞం చేశారు ఒక వ్యక్తి, వారి యొక్క గొప్పతనం వల్ల నాకు ఇది వచ్చిందంటే ఆయన అనుకుంటాడు, నాకన్నా గొప్ప యజ్ఞం చేసిన ఎవరు, ఆ గొప్ప ఏ చక్రవర్తి ఆయన అంటే, అప్పుడు ఆయన చెప్తాడు అనమాట. ఒక కాలంలో ఒక రాజ్యంలో కపోతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన చేసే ప్రతి పని భగవంతుని ప్రత్యర్థమే చేసేవాడు. భగవంతునికి నియమాలకు అనుగుణంగా ఆయన విహిత కర్మలు నిర్వర్తించేవాడు. తనకున్న దాంట్లో అందరికీ పంచిపెట్టేవాడు. చాలా చక్కగా జీవితాన్ని కొనసాగించేవాడు ఆ కపోతుడు. ఆ కపోతుడికి భార్య, తర్వాత కుమారుడు, కోడలు అందరితోటి చక్కగా తనకున్న ప్రతి ఏదైనా సరే భోజనం చేసే ముందు కూడాను ఆ యొక్క జీవులకి ఆహారం పెడుతూ ఇందాక మనం చెప్పుకున్న వర్ణాశ్రమ ధర్మం ఎలాగైతే ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ధర్మాన్ని కొనసాగిస్తారు. అయితే ఒకసారి ఏమైందంటే చాలా పెద్ద కరువు వచ్చింది ఆ రోజు ఆ రాజ్యంలో. ఎంత కరువు వచ్చిందంటే రాజుగారి దగ్గర కూడా ఏమీ లేకుండా పోయింది, తినడానికి తిండి లేదు, చాలా మంది చనిపోయారు, పస్తులు ఉండిపోయారు. ఒకసారి మరి తన కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత యజమానిదే కాబట్టి ఆయన ఏం చేశారంటే, భిక్షాటనకు వెళ్ళినా భిక్ష వేసేవాళ్ళు ఎవరు లేరు, ఆ భిక్ష ఏం దొరకటం లేదు. ఆయన ఒకసారి ఆ సమయంలో ఈ పొలంలోకి వెళ్ళి ఏదన్నా ధాన్యం దొరుకుతుందో అని చెప్పేసి, ధాన్యం కూడా లేదు, నోరు లాగా అంటే పొలాలు కూడా నోరు తెచ్చుకొని అంటే ఎండిపోయినాయి బాగా. సరే కొద్దిగా కష్టపడి కొద్ది రోజులుగా వాళ్ళకి ఆహారం కూడా దక్కలేదు. కష్టపడి అంత వడ్లు తీసుకొచ్చాడు, రైస్ ఏదో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ ఇస్తే ఆమె చక్కగా దాన్ని వండి భగవంతునికి నైవేద్యం పెట్టి వారందరూ కూడా తినటానికి సమాయత్తం అయ్యారు. ఆ నలుగురు ఎవరు, అతను, తన భార్య, కొడుకు, కోడలు తింటూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళు బక్క చిక్కిపోయారు, ఎండిపోయి ఉన్నారు అన్నమాట. చేసిన తర్వాత ఏదైతే చూశారు ఎవరన్నా సమయంలో కొద్దిగా పెడదాం, ఎందుకంటే జీవులకు పెట్టాలని చెప్పేసి ఎవరు లేరు, ఎవరు గెస్టులు లేరు, తిందామని చెప్పి అట్లా నోట్లో పెట్టుకోబోతున్నారు. ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నేను యొక్క యాత్రికుడిని, నా దగ్గర ఏమీ లేవు, దయచేసి కొన్ని రోజులు ఆహారం తినలేకపోయాను,
చాలా ఆకలి వేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు కొద్దిగా ఆహారం వడ్డిస్తగలరా ఏమైనా అంటే ఆయన పిలిచి కూర్చోబెట్టి ఆయన ఏం చేశారు, వెంటనే ఒక ఇస్తరాకేసి ముఖ్యంగా తన వాటా ఏదైతే ఉందో ఆ వాటాని ఈ కపోతుడు వారికి ఇచ్చారన్నమాట. ఎంతో లేదు, వాటా అంటే ఎంత, ఒక ముద్ద అరముద్ద ఉందన్నమాట. అది తిన్నారు. అది తిన్న తర్వాత అయ్యా నాకు ఇంకా ఆకలిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా ఏదైనా ఆహారం దొరికిద్దా అని అడిగారు అనమాట. ఎట్లా ఉందంటే అసలు వారు చెయ్యి వణుకుతోందన్నమాట, అంత నీరసంలో ఉన్నారన్నమాట. అయినప్పటికీ కూడా వారు పెట్టారు. తర్వాత వారి భార్య కూడా ఆమె ఆహారాన్ని అర్పించింది, భర్తకి ఇచ్చింది. ఆ భర్త తీసుకొని తనకి ఆ వచ్చిన అతిథికి అర్పించారన్నమాట. ఆయన తిన్నారు. అయ్యా కొంచెం కొద్దిగా దొరికిద్దా నాకు ఆహారము అని అడిగారు అనమాట. సరే అని చెప్పేసి వెంటనే కొడుకు కూడా లెగిచి తన యొక్క భాగాన్ని తండ్రికి ఇచ్చాడు, తండ్రి ఆయనకి ఇచ్చాడు, అది కూడా తిన్నాడు. అయ్యా ఇంకా ఆకలిస్తుంది, నాకు సరిపోవటం లేదు, చాలా నీరసంగా ఉంది, చాలా వణుకుగా ఉంది, ఇంకొంచెం ఏమైనా దొరికిద్దా అని చెప్పేసి వెంటనే ఆ కోడలు మరి వారి యొక్క గొప్ప గుణాలు అందుకున్న కోడలు కూడా లేచి ఆహారాన్ని ఇచ్చింది, తన భర్తకి అందించింది. తన భర్త తండ్రి గారికి ఇస్తే ఆయన అర్పించారు. అది తినిన తర్వాత ఎప్పుడైతే ఆ ముద్ద ఇంకా తినలేదు, ఎప్పుడైతే అర్పించేశారో అర్పించిన తర్వాత ఆయన ఒక గొప్ప ధర్మదేవత, ఆయన కరిపూజ యమధర్మరాజు చక్కగా ధవళ వస్త్రాలతో కనబడ్డాడు, చాలా అందంగా ఉన్నాడు అనమాట. ఆయన ఈ కపోతుడి యొక్క నిజంగా ఆ ఆకలితో ఉన్నప్పుడు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడా, కడుపు నిండినప్పుడు ధర్మాన్ని పాటిస్తున్నాడా అంటే ఇంత గర్భదరిద్రంలో కూడా తన యొక్క విధి నియమాలు పాటిస్తున్నాడా లేడా అని చెప్పేసి చెక్ చేయడానికి వచ్చినప్పుడు భగవంతుని యొక్క పరీక్షలు, ఆ భగవంతుని ద్వారా పంపించిన దూత ద్వారా పంపించిన పరీక్షలు ఆయన సిద్ధమయ్యాడు. వీరందరినీ కూడా సశరీరంగా మిమ్మల్ని భగవద్ధామం తీసుకురమ్మన్నారని చెప్పేసి వారందరినీ కూడా భగవద్ధామం తీసుకువెళ్ళారు అనమాట. అంత ధర్మ పరీక్షలు వాళ్ళు, ఆ యజ్ఞం అది గొప్ప యజ్ఞంతో సమానమైంది. ఆయన చెప్తారన్నమాట, మీరు చేసింది ఏదైతే ఉందో అశ్వమేధ యాగాలు, ఎన్నో యాగాలు చేసిన యజ్ఞంతో ఫలితంతో సమానమైన యజ్ఞం మీరు ఇచ్చిన యొక్క ఆహుతి అని చెప్పినప్పుడు ఈ మాటలన్నీ కూడా అక్కడ ఉన్న ఒక ముంగీస వింటుంది అనమాట. విని ఆ ఏదైతే కొద్దిగా మిగిలిన ఆహారాన్ని అది తీసుకుందనమాట. తీసుకోగానే తన శరీరం అంతా కూడాను బంగారు వర్ణం అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది అంటే అది కొద్దిగా ఆహారం తీసుకుంది. అందుకని అది అప్పటి నుంచి తిరుగుతోంది, నా యొక్క శరీరం మొత్తం పూర్తి బంగారమయం అయ్యే యజ్ఞం ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి చూస్తున్నాను. అప్పుడు ఆ యొక్క ధర్మరాజుతో ఉంటుంది, ఓ ధర్మరాజా, మీరు ఇంత పెద్ద యజ్ఞం చేశారని మీకు కొద్దిపాటి ఉంది, కానీ ఆ కపోతుడు చేసిన యజ్ఞం అనేది చాలా గొప్ప యజ్ఞం అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడి, నిజంగా మీరు చాలా గొప్పగా ఉంది. ఆ చిన్నపాటి చిన్న నలుసు అహంకారం తొలగిపోగానే ఏదైతే అప్పుడు ఆ ఆహారం తిన్న ఆ యొక్క ముంగిస పూర్తి బంగారు వర్ణంలో మారిపోయింది. అప్పుడు ఆయన కృష్ణుడికి ప్రణామాలు చేసుకుంటాడు. అందుకని మనం అర్థం చేసుకోవాలి, మనం భగవత్ ప్రీత్యర్థం చేసే ఎటువంటి యజ్ఞమైనా సరే అది మహాయజ్ఞంతో సమానము, చాలా గొప్ప యజ్ఞం ఇదని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ మనం చెప్పాం, కృష్ణ జీవితం తన యొక్క ఆ జీవితం అంతా కృష్ణ ప్రీత్యర్థం చేస్తే ఎంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించవచ్చో మనము ఒక పురాణం నుంచి ఒక స్టోరీ విన్నాము. ఇప్పుడు నిజ జీవితంలో మరి మనం చూసామా లైవ్ లో ఎవరన్నా అంటే మనం చూసామంటే మన యొక్క ఆచార్యులు భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్, జయ శీల ప్రభుపాద్ మరి వారి యొక్క ఈ కర్మ ఎలా చేయాలి, యజ్ఞం జీవితాన్ని ఎలాగ మనం భగవత్ ప్రీత్యర్థం చేయాలి అనే దానికి సజీవ సాక్ష్యంగా మనము మన యొక్క ఆచార్యులు, మన శిక్షా గురువు, అందరికి ప్రథమ శిక్షా గురువు ఆచార్యులు మనం చూసుకున్నట్టయితే మరి సజీవ సాక్ష్యం వారు. 70 సంవత్సరాల వయసులో ఎటువంటి వనరులు లేవు, ధనం లేదు, కేవలం తన గురువు గారు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞను పట్టుకొని ఆయన అది ఒక యజ్ఞం లాంటిదే నెరవేర్చడానికి అమెరికా వెళ్ళి అక్కడ వంట చేశారు, గిన్నెలు కడిగారు. ఒక ఆచార్యుడు, గొప్ప ఆచార్యుడు ఆయన ఏం చేశారు, మరి వాళ్ళందరికీ పెడతానికి ఆయన స్వయంగా వంట చేసి గిన్నెలు కడిగి గీతా ప్రవచనాలు ఇచ్చి ప్రతిదీ కృష్ణ ప్రీత్యర్థం చేశారన్నమాట. అంటే ఆయనకు వ్యక్తిగత ఎటువంటి ఆశ లేదు. ప్రపంచవ్యాప్తంగా వందల ఆలయాలు కట్టించారు, కోటాది కోట్ల రూపాయల ఆస్తిలోనే ఆయనకి. ఇప్పుడు అయినా కానీ ఒక చిన్న గదిలో ఉంటే ఆయన చేస్తున్నారు, పుస్తక రచన చేస్తూ ఉండారు. నాకేమవద్దు, అంతా కృష్ణుడి కోసమే అని చెప్పేసి ఆయన చెప్పే నిశ్చయమే ఈ శ్లోకంలో చెప్పిన ముక్త సంఘ, ఇక్కడ చెప్పారా కౌంతేయ ముక్త సంఘ అనే చెప్పేసి మనకి చెప్పుకున్నారు. ముక్త సంఘ సమాచారం అని చెప్పినట్టుగా ఆయన ఇచ్చినంత ఒక యజ్ఞమే శీల ప్రభుపాద వారు చేసిన ఒక గొప్ప యజ్ఞం అనమాట. ఒకసారి శీల ప్రభుపాద వారు ఎంత ప్రేమ అంటే తన భక్తులన్నా గాని తన శిష్యులన్నా గాని ఎంత గొప్పగా చూసుకుంటారంటే
ఆ మనకి ఒక వాళ్ళ శిష్యుల్లో ఒకళ్ళు ఉన్నారు. ఆయన పేరు గౌర గోపాల్ దాస్ ప్రభుజీ మహారాజ్ గారు. భువనేశ్వర్ టెంపుల్ వారి యొక్క కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో జరిగింది అంతా కూడా. ఒకసారి ప్రభుపాద వారు భువనేశ్వర్ ఆయనకి వచ్చినప్పుడు ఆయనకి ఆజ్ఞ ఇచ్చారు, భువనేశ్వర్ లో మొత్తం కృష్ణ చైతన్య ప్రచారం చేయమని చెప్పేసి. ఒకసారి వాళ్ళు చూస్తానికి వచ్చారంట. చూస్తానికి వచ్చినప్పుడు ప్రభుపాద వారు వస్తున్నారని చెప్పేసి చాలా గొప్ప ఏర్పాట్లు చేశారు. చేసిన తర్వాత ఆయనకు ఒక మంచి రూమ్ అన్ని ఏర్పాటు చేశారంట. ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే ఈ గౌర్ గోపాల్ దాస్ ప్రభు గారు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ ప్రదేశంలోనే ఉండేవారు, ఒక చిన్న గుడిసెలోనే ఉండేవారంట. ఉన్నప్పుడు ఎవరైతే ఆయన వెంటనే ప్రభుపాదుల వారు, లేదు నాకు రూమ్ అవసరం లేదు, నేను ఈ పూరి గుడిసెలోనే ఉంటాను, నేను నా బిడ్డ ఇక్కడ ఉన్నాడు, నా బిడ్డ ఇక్కడ ఉంటే నేను అక్కడ ఎలా ఉంటాను నేను అని చెప్పేసి ఆ వారం రోజుల పాటు వాళ్ళ శిష్యులు అందరూ కూడా అమెరికన్ శిష్యులు, రకరకాల శిష్యులు అందరూ రకరకాల పెద్ద పెద్ద మందిరాల్లో పెద్ద పెద్ద ప్లేసులో ఉన్నప్పుడు కూడా ఉన్నన్ని రోజులు కూడా ఈయన ఆ చిన్న కుటీరంలోనే ఉండి ఈ సేవలన్నీ కూడా పర్యవేక్షించారంట. అంటే ఏంటి, ఆయన ఎప్పుడు కూడా సౌకర్యాలు కోరుకోలేదండి. భక్తులు వాళ్ళ బిడ్డలు శిష్యుల్ని ఎలా జాగ్రత్త చూడాలి, వాళ్ళని ఎలాగా శిష్యుల్ని కృష్ణ చైతన్యంలో ఎలా ఉంచాలి, ఆ కళని వాళ్ళని నేర్పించడానికే తన జీవితాన్ని ఆ విధంగా ఒక యజ్ఞం చేశారని చెప్పేసి మనకి అర్థం, సజీవ సాక్ష్యం అన్నమాట మనకి. అలాగే వారి శిష్యుల్ని మనం చూసుకుంటే ఇప్పుడు లైవ్ లో మనం చూస్తున్నాము పరం పూజ్య జయపతాక స్వామి మా గురు మహారాజు గారు మా అందరికి చాలా ఆదర్శం. ఆయన ఏంటంటే ఇక్కడ చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మ. యజ్ఞార్థ అనే శ్లోకానికి వారు పరాకాష్ట. ఏంటి, అనారోగ్యంలో ఊర ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు, చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఇప్పటికే ప్రపంచం అంతా పర్యటిస్తూనే ఉన్నారు. ఆయన శరీరము భగవంతుని యజ్ఞంలో ఒక సమిధలాగా మారిపోయింది. ఒక యజ్ఞ సమిధిలాగా తన శరీరాన్ని సమిధిగా ఉంచారన్నమాట. గురువు ఆజ్ఞ ఏదైతే శిల ప్రభుపాదుల వారు ఇచ్చారు, ఆజ్ఞలు 50 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 50 ఆజ్ఞలు పాటించడానికి ఆయన చెప్పారు, నువ్వు 50,000 మంది శిష్యుల్ని నువ్వు చేసుకోమని చెప్పారు. ఇప్పుడు 50,000 మంది శిష్యులు దాటి 1,00,000 శిష్యుల మంది దాటారు. అలాగే ఈ యొక్క నేను నీకు దేవభూమి ఇస్తున్నాను, దాన్ని డెవలప్ చేయమని చెప్పినట్టుగా మాయాపూర్ని వారు డెవలప్ చేయటం. అట్లాగే మరి ఆయన ఆజ్ఞ నెరవేర్చడానికి తన ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా చేస్తున్నారు. ఇక్కడెక్కడా కర్మబంధనం లేదు, ఇదంతా భగవత్ ప్రీత్యార్థం, గురు ప్రీత్యార్థం చేస్తున్నారు. కాబట్టి మరి వారందరూ మనకు సజీవ సాక్ష్యంగా మనం చూడవచ్చు. అలాగే సింహగురువు అంటే మనకి భక్తి సిద్ధాంత మహారాజు గారు, మరి ఆయన కూడా ముద్రలవాయాలని ఏర్పాటు చేసి ఆయన అందరికీ కూడా దాన్ని బృహత్మోదంగం అని చెప్పేసి ఈ యొక్క ముద్రణ ద్వారా అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథాలను వితరణ చేసేవారు అనమాట. అట్లాగే మరి మనం ఇంకా పూర్వాచార్య చూస్తే భక్తి వినోద్ ఠాకూర్ గారు కూడా చూసినట్టయితే ఆయన ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయ్యుండి కూడా ఆయన తన యొక్క ప్రతి విషయాన్ని భగవత్ ప్రీత్యర్థమే చేశాడు. ఆ యొక్క మెజిస్ట్రేట్ పదవి కూడా వదులుకొని ఆయన ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క అందరినీ కూడా భగవత్ ప్రచారం కోసం ఆయన సమాయత్తం చేసేవాడు అనమాట. ఇదంతా కూడా వృత్తి ధర్మాన్ని కూడా మరి ఆయన మెజిస్ట్రేట్ గా చేస్తున్నాడు, అలాగే భక్తి ప్రచారం చేస్తున్నాడు. కృష్ణ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా యారాదేక తారేక కృష్ణ ఉపదేశం. ఆ విధంగా ఆయన ఇదంతా కూడా యజ్ఞమే అని చెప్పేసి మనకి అర్థం చేసుకోవాలి. మరి మన జీవితంలో ఎలా చేయాలి, అర్థం ఎలా చేసుకోవాలి, మరి ఇదంతా మనం చూసాము. మరి మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలంటే మన భావన ఏదైతే ఉందో, కొత్తగా వచ్చిన వారు కానీ ఇంకా ప్రతిసారి ఈ స్టోరీస్ తెలుసుకోవటం వల్ల మనం అర్థం చేసుకోవాలి, నేను నా సొంతగా నేను పనిచేస్తున్నాను, నా తెలివితేటతో నేను పనిచేస్తున్నాను అనే బదులు నాకు కృష్ణుడు ఈ బాధ్యత అప్పచెప్పాడు. అలాగే మన సంతానం, మన పిల్లలు వచ్చారనుకోండి, పిల్లలు కూడా వైష్ణవులుగా మార్చడానికి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నేను ఈ సేవ చేయడానికి నాకు భగవంతుడు ఇచ్చాడు అనుకొని మనం ఆయన సంతోషం పెడతానికి మనం చేద్దామని చెప్పేసి అనుకున్నట్టయితే అది కూడా ఒక యజ్ఞం అవుతుంది, అది కూడా కర్మ అవుతుంది. అందువల్ల మనం ప్రతిరోజు కూడా నాకు దీక్ష తీసుకున్న తర్వాత నా సీనియర్ డివోటీ చెప్పారన్నమాట, ఏం చేయాలంటే మీరు చేసే ప్రతి కర్మని గురువు కర్పించండి, కృష్ణుడు కర్పించండి. గురువు కర్పిస్తే కృష్ణుడు దాకా వెళ్తుంది. అలాగే మనం ఏం చేయాలంటే ప్రతి ఉదయం పూట లెగంగానే స్వామి ఈ రోజు నేనైతే చేస్తున్నాను, నా యొక్క కర్మలన్నీ కూడా మీ యొక్క ప్రీత్యర్థమే అయ్యేలాగా దయచేసి నాకు శక్తినివ్వండి, మీ ప్రీత్యర్థమే నేను చేయాలి తప్ప నా యొక్క సొంత ప్రీత్యర్థము ఏ కర్మ కూడా చేయకూడదండి, నేను కర్మబంధనం చిక్కుకోకూడదు అని ప్రార్థించాలి. సాయంత్రం పూట కూడా మనం ఏం చేశామో, మన కర్మలు ఏం చేశామో, మనం వైష్ణవులకి ఏం సేవ చేశామో ఎన్ని కూడా భగవంతునికి నివేదించాలి. మనం చేయకపోతే ఆయన తెలియదని కాదు, మన బాధ్యతగా మనము చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నమాట. మీరు బృందావనం వెళ్ళినట్టయితే చూడండి, బృందావన ధామంలో చూడండి, ప్రతిరోజు మంగళహారతిలో అక్కడ ఏం సేవలు జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏం లక్ష్మి జరిగింది, ఎన్ని బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు, ప్రతి విషయము అక్కడ చెప్తారు. ప్రతి విషయాన్ని మంగళహారతి. నాకు ఆశ్చర్యపోయాను నేను ఫస్ట్ టైం బృందావనం వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి మేము కూడా ఈ విధంగా చేయడం ప్రయత్నం చేస్తున్నాము.
నేను షాప్ తీసుకున్నాను, షాప్ లో కూడా ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది, ప్రతిదీ కూడా నేను కృష్ణుడికి చెప్తాను. అంటే మన యొక్క బాధ్యతగా మనకు ఇచ్చిన ఈ ధర్మాన్ని నిర్వర్తించడం మన బాధ్యతగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ ప్రసాదం ఏదైతే ఉందో మనం సంపాదించడంలో కొంత భాగాన్ని ఎవరెవరి ఇందాక మనం చెప్పాం కోలావేచ శ్రీధర్ ఆయన ఇచ్చిన కొద్దిగా ధనాన్ని కూడా అరటి దప్పలతో వచ్చిన దానిలో కొద్ది దాన్ని సగం పైగా భగవంతుడికి అర్పించేవాడంట. మనకి రూపగోస్వామి ప్రపాద్ వారు చెప్తున్నారు 25% ఇవ్వాలని. కనీసం మనం ప్రాథమికంగా కనీసం ఒక 5%, 10% అన్న మనం మనం వచ్చిన ధనంలో భగవత్ ప్రీత్యర్థం మనం ఇచ్చినట్లయితే అది మనకి అది అన్నదానం కింద. అంటే ఏంటి, కృష్ణుడికి అర్పించిన ఆహారాన్ని అర్పించడం ద్వారా మనం ఏదైతే నగ సంకేతం ద్వారా ఈ విధంగా చేసుకున్నట్లయితే అది యజ్ఞమే అవుతుంది అని చెప్పేసి మనం సంపాదన కూడా భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాం కదా, అది యజ్ఞమే అవుతుంది. అందువల్ల మనం ఇంకోటి ఏంటంటే ఆసక్తి, ముక్త సంఘం ఇక్కడ చెప్పారు, ఆసక్తి గురించి కూడా చెప్పారు. మనం నేనే సంపాదించాను, నేను నా వాళ్ళు ఇది చేశాను, మనం ఆసక్తి మొత్తం లేదా నేను బలమైన భక్తులు చేశాను, ఈ విధంగా కాకుండా ఆసక్తిని చేయకుండా నాకు ఆ సేవ చేసే అదృష్టం కలిగిందని చెప్పేసి మనం విజయం వచ్చినప్పుడు గర్వపడకూడదు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉంటే ఇదంతా కూడా కృష్ణ ప్రసాదంగా మనం స్వీకరించినట్లయితే అది యజ్ఞమే అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఎన్నో స్టోరీస్ మనకి ఉన్నాయి. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, ప్రతి పని భగవత్ ప్రీత్యర్థమే చేసుకున్నట్టయితే అది యజ్ఞమే అవుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా ఇక్కడ రెండు ముఖ్యంగా ఇంకొకసారి యజ్ఞార్థాత్ కర్మణోయం అన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. యజ్ఞము ఇక్కడ యజ్ఞార్థం అంటే మనం చూసాము జయపతాక స్వామి గురు మహారాజు తన శరీరాన్ని యజ్ఞంగా ఎలా చేస్తున్నారో అలాగే ముక్త సంఘ సమాచార అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా శీల ప్రభుపాద వారు ఈ అనంతమైన ఆస్తిని కానీ అంతా కూడా కృష్ణ ప్రీతి. అందుకే మనం చూసామంటే ప్రతి మందిరం కూడా ప్రతిది కూడా ఏదైనా హరే కృష్ణ ల్యాండ్, కృష్ణుడి పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది. మన యొక్క ఇస్కాన్ సంబంధించిన అన్ని కూడా ఇది కృష్ణుడి యొక్క ఆస్తి. ఈ విధంగా మనము ప్రతి పని కూడా మనం నేర్చుకొని కృష్ణుడికి అర్పించాలి. ఇది ఈ యొక్క శ్లోకం ద్వారా ప్రభుపాద వారు చెప్తున్న భాష్యం. హరే కృష్ణ. ఏదన్నా డౌట్స్ ఉన్నా లేదా మనం చెప్పుకున్న ఏదైనా ఫీడ్బ్యాక్ కానీ ఏదన్నా ఉంటే చెప్పొచ్చు దయచేసి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మనం కృష్ణ ప్రీత్యర్థమే కర్మం చేయాలి అంటే ఇక ప్రతి పనిలోనూ మనం కృష్ణుని తలుచుకోవడం అంతే కదా ప్రభుజీ, ఇంకేమన్నా చేయాలి? అంతే అంతే. గురువు కృష్ణ ప్రీత్యర్థం, గురువు ద్వారా కృష్ణ ప్రీత్యర్థం, గురువు ఇచ్చిన శిక్షణ ద్వారా మనం కృష్ణ ప్రీత్యర్థం స్వామి ప్రతిదీ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా సేవ చేయగల వెంటనే చేయాలి, మనం గురువుకి అర్పించేయాలి. గురువుకి అర్పిస్తే అది సాక్షాత్గా ఆ గురు పరంపరలో ఉన్నాం, కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి కృష్ణుడికి వెళ్ళిపోతుంది. కృష్ణుడు కూడా చెప్పచ్చు, అయ్యా నేను పని చేశాను మీకు అర్పిస్తున్నాను ప్రతిదీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఈ కళ మనం ఏదన్నా మిస్టేక్స్ జరుగుతున్నా కానీ ఆయన మనం సరి చేయడానికి అవకాశం, లేకపోతే మనమే చేస్తే ఏమవుతుందంటే కర్మబంధనం అవుతుంది. ఎలాగంటే ఒక గురువు యొక్క నిర్దేశంలో చేయకపోతే ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు చెప్పాను ఇదే స్టోరీ చాలాసార్లు చెప్పుకుంటాను నేను. ఎలాగంటే ఒక వ్యక్తి ఏం చేశాడు, ఆయన స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళినట్టయితే ఆ స్కూల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్నారు, వాళ్ళకి చెప్పులు కూడా లేవని చెప్పేసి ఏం చేశాడు ఆయన, వాళ్ళకి నేను మంచి చెప్పులు ఇస్తాను, రబ్బర్ చెప్పులు కూడా ఇవ్వని చెప్పి తోలుతో చేసిన చెప్పులు కుట్టించి ఇచ్చాడనమాట. అలాగే చేశాడు, వాళ్ళకి కోడిగుడ్లు పంచాడనమాట. ఒక 1000 కోడిగుడ్లు పంచాడు ఒక నెల మొత్తానికి. దానివల్ల ఏమైంది, అది కోడిగుడ్డు అంటే ఒక అండమే, మరి ఆయన ఒక కోడిగుడ్డు తింటే ఒక కోడిగుడ్డు కర్మే వచ్చింది. ఇప్పుడు ఏంటి 1000 కోడిగుడ్లు, 1000 కోడిగుడ్ల కర్మ ఆయన తీసుకొచ్చింది. అలాగే వాళ్ళందరికీ చెప్పులు తోలు శరీరం, దానివల్ల ఏమైంది కొన్ని జీవాలు సంపాదన వచ్చింది. దానివలన ఆ చర్మం ద్వారా వచ్చిన దీంతో చెప్పులు కుట్టించడం వల్ల అది కర్మ. అందుకని మనకు చెప్తారు కదా, ఏదైనా ఒక మాంసాహారం కానీ లేకపోతే ఒక జీవిని చంపడానికి కానీ చేస్తే దానికి 6 రకాల వ్యక్తులకి శిక్ష ఉంటుందని చెప్పేసి ప్రోత్సహించిన వాళ్ళు, చేసిన వాళ్ళు, ఇట్లా రకరకాలుగా 6 రకాల వ్యక్తులకు ఉంటుంది. అందుకని ఈ కర్మ చట్టం, ప్రకృతి చట్టం చాలా సూక్ష్మమైంది, మనం అర్థం చేసుకోలేము, మనం దాని యొక్క లోతు అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఆయన చేసిన మంచి ఉద్దేశంతో చేశాడు ఆయన, కానీ దానివల్ల ఏమైంది, ఆయన కర్మబంధనం అయిపోయింది. అదే ఒక ఆచార్యుడి యొక్క నిర్దేశంలో, ఒక గురువు నిర్దేశంలో చేశాడు, అయ్యా నేను ఇలా చేయొచ్చా చేయకూడదు. ఇప్పుడు అందుకని ఏం చేస్తాము, అన్నదానం బయట చాలా మంది అన్నదానం చేసేస్తుంటారు, దానివల్ల అతని పుణ్యం వస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, దాన్ని మందిరం నిర్మాణానికి మందిరంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని శ్రీకృష్ణ భగవానికి ప్రీత్యర్థం వారికి అర్పించి దాన్ని మనం ఈ నగర సంకీర్తన కానీ ప్రసాదం కింద అర్పించినట్లయితే అది కృష్ణ ప్రీత్యర్థం అవుతుంది. అప్పుడు కర్మ అనేది ఉండదు మనకి, అది భగవత్ యజ్ఞం, అది యజ్ఞం కింద అవుతుంది, అర్థం చేసుకోవాలి. అందుకని ప్రకృతి చట్టం చాలా సూక్ష్మమైంది కాబట్టి మనము ఏ పనైనా ఆ విధంగా చేసుకోవటం అనేది ప్రభుపాద వారు చెప్తుంది మాతాజీ. హరే కృష్ణ. అంటే ప్రభుజీ మనము అన్నదానం చేసినప్పుడు కృష్ణుడికి ఆఫర్ చేసి అన్నదానం చేసాం అనుకోండి, అప్పుడు చెయ్యొచ్చు కదా అట్లా కూడా?
అంతే అంతే. ఇప్పుడు మనం కృష్ణ ప్రత్యర్థం చేస్తే అది ప్రసాదం అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే అది కూడా చెప్పారు కదా మనకి, ఇప్పుడు మన ఆహారం కనుక తింటే అది పాపం అవుతుంది. భుంజతే తేదొగం పాప వచ్చంతే కారణం అని చెప్పేసి మనకు శ్లోకం కూడా చెప్పారు అన్నమాట. అందువల్ల ఏంటంటే అది మన యొక్క ప్రత్యర్థం తీసుకున్నట్టయితే అది పాపం అవుతుంది. ఇప్పుడు అట్లాగేంటంటే అన్నదానం చేసినప్పుడు భగవత్ ప్రత్యర్థం చేయకపోతే దాంట్లో ఒక రకమైన గర్వం వస్తుంది అనమాట. నేను ఇంతమందికి అన్నదానం చేశాను, నేను గొప్పవాడిని, ఇట్లా దానివల్ల ఏదో స్వర్గలోకాలకు వెళ్ళాలని రకరకాల కోరికలు ఉంటాయి చాలా మందికి. అందుకని మనకి చాలా అది మన కర్మ బంధించేస్తుంది, మనం ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని శ్రీకృష్ణ భగవాన్ని అర్పించేసి ఆయన ప్రీత్యర్థం ఆయన కింద ప్రసాదం పెట్టినట్టయితే అప్పుడు మనకి కర్మబంధనం ఉండదు. ముందు మనము కర్మ నుంచి ఎటు ప్లస్ ఉండదు మైనస్ ఉండదు. అందువల్ల అది కృష్ణుడికి అర్పించేస్తాం, ఆయన చూసుకుంటాడు అంతా కూడా. మరి ప్రభుజీ ఇప్పుడు మనం ఇంతకు ముందు దేవీ దేవతలకు పూజ చేసాము, అప్పుడు దేవీ దేవతలకు అర్పించి పెట్టాము, దానికి ఎలా అనుకోవాలి మనం? అందుకే మనం కృష్ణ చైతన్య కర్మలోకి వచ్చాం మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు ఓకే ప్రభుజీ. అవునవును మనం ఓకే, అర్థమైంది చెప్పింది. ఆల్రెడీ చేస్తున్నాం మనము, ఆల్రెడీ మనం చేస్తున్నాం మాతాజీ. ఇప్పుడు ఏదైతే మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చేసాం కాబట్టి గత కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే ఏంటంటే మన యొక్క ఇప్పుడు ఈ జపం ఎందుకు చేయమంటున్నారంటే అండి, మనకి తెలియకుండా కొన్ని కర్మలు ఏదైతే ఉన్నాయో మనకి భక్తుల సామర్థ్య సింధులో 4 రకాలైన కూటస్థం, బీజం, ఇలా కొన్ని మన ఏంటంటే మనం చేసిన ఎన్ని కర్మలన్నీ కూడా సంచుల్లాగా మూటలు కట్టుకుంటాయి ఏంటండి. మూటల్లా కట్టుకుంటాం వల్ల ఏమవుతుంది, ఏదైతే మనం ఈ జపం చేస్తున్నాం, ఈ నామ జపం చేయడం వల్ల ఏమిటంటే ఈ జపం యొక్క ఈ వేడికి ఈ కర్మలన్నీ కూడా మాడి మసైపోతాయి. అంటే భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి. అలాగే మనం ఇంతకుముందు చేసినప్పుడు ప్రపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు చూసినట్టయితే ఆ భక్తులందరూ కూడా ఇంతకుముందు వాళ్ళందరూ రకరకాలైన ఈ 4 నియమాలని ఉల్లంఘించిన వాళ్ళే. కానీ భగవత్ ప్రీత్యర్థం వాళ్ళని గనక ఈ దీంట్లో నియమించిన తర్వాత వాళ్ళు ఎంత పవిత్రులయ్యారు చెప్పండి. వాళ్ళన్నీ కూడా మొత్తం స్మాష్ అయిపోతాయి అన్ని కూడా. కృష్ణ చైతన్యం యొక్క గొప్పతనం అదే. అందుకని మనం ఇంతకుముందు ఏం చేసామో తెలియదు మనకు, కాబట్టి మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చి ప్రపాద వారు ఏలుపడేది పట్టుకున్నాము, ఏలు పట్టుకున్న తర్వాత వాటన్నిటిని కూడా వారు సక్రమంగా దాటిని ఆధ్యాత్మికంగా మార్పించే ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతాయి. ఎందుకంటే అప్పుడు మనం కృష్ణుడి యొక్క సేవలో ఉన్నాం కదా మనం. అందువల్ల అవన్నీ కూడా మనకి ఆయన చూసుకుంటారు, మనం చూసుకుంటాం. అంటే ఇక నుంచి చేయకుండా ఉండాలి. ఇంతకుముందు చేసిన బాధ్యత మనం నాకు తెలియదు కాబట్టి ఇలా చేశానని చెప్పేసి చేసుకున్నట్టయితే ఆయన కూడా అంతే కదా, ఒక వేటగాడు. ఇంతకుముందు చాలా దుర్మార్గమైన పనులు చేశాడు. ఎప్పుడైతే నారదముని యొక్క సాంగత్యంలో భగవన్నామం జపం చేయడం మొదలు పెట్టాడు, ఆయన గొప్ప వైష్ణవుడిగా మారిపోయాడు. ఇంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా తొలగించబడ్డాయి. ఈ యొక్క దివ్యనామ మహిమ అది అనమాట. హరే ఏదైనా ప్రభుజీ ఆ కర్మలు తగ్గవ్వాలంటే ఎంతో సీరియస్ గానీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు కదా దేవీ దేవతలకు అర్పించి పెట్టేవాళ్ళు మన కుటుంబాల్లోనే ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళది పుణ్యం వస్తుంది, వాళ్ళకి ఏమీ దాని వల్ల ఉపయోగం లేదు అని అంటారు. ఉపయోగం లేదని కాదు, అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం రావటం లేదంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం ఇంకొక జన్మ చక్రంలో చిక్కుకోవాల్సి వస్తుంది. అదేమీ తప్పేం కాదు. ఎందుకంటే భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే నేను ఈ భగవత్ మొత్తం సృష్టి చేసినప్పుడు రకరకాల దేవీ దేవతలను పెట్టేసి మనల్ని ఆయన వదిలేసి ఇక్కడికి వచ్చాము. వదిలేసి వచ్చినప్పుడు ఆయన మనం వదిలేదు. మనకేం చేశారంటే మనం సక్రమంగా జీవితాన్ని కొనసాగించడానికి యజ్ఞం సిస్టమ్ పెట్టాడు అన్నమాట. యజ్ఞ సిస్టమ్ పెట్టి మీరు యజ్ఞం ద్వారా మీరు అందరూ సుఖభాగులు కండి అని చెప్పేసి మనకి చెప్పాడన్నమాట. మీరందరూ కూడా ఇక్కడ అన్ని తర్వాత శ్లోకంలో చెప్పారు ఏంటంటే, సృష్టి ఆరంభంలో సర్వజీవులు ప్రభు అయిన భగవానుడు ప్రజలను మరియు దేవతా సమూహాన్ని విష్ణు ప్రీత్యం యజ్ఞం సహా సృష్టించి జగత్తుకు పంపి ఈ యజ్ఞంతో మీరు సంపన్నులు కండి, ఎందుకనగా మీ ఆచరణ మీ సుఖమయ జీవనానికి ఈ బంధం ముక్తికి కావాల్సిన సర్వాభిష్టాలను నెరవేర్చును అని పలికి ఆస్వాదించాడు అని 10వ శ్లోకంలో చెప్పారన్నమాట. అందుకని మనం ఏంటంటే ఈ విధంగా చేసుకోవాలి. కాకపోతే ఏమైందంటే కేవలం దేవతల్ని ఎందుకు చేస్తున్నాం మనం? మనకేదో స్వర్గలోకం కావాలని చేస్తున్నాం. అదే దేవతలకు గనక విష్ణు ప్రీత్యర్థం కనుక చేసినట్టయితే, మనం ఇప్పుడు యజ్ఞం చేసామంటే మిగతా దేవి దేవతలను కూడా మనం చేసి విష్ణు ప్రీత్యర్థం చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు. అది మనం చేసుకోవాలి. అక్కడ తెలుసుకోవాలి. అక్కడ కూడా మనం వెంకటేశ్వర స్వామికే పెడతాం, విష్ణువుకే పెడతాము. కాకపోతే ఏంటంటే కృష్ణుడు కాకుండా పెట్టామని అంతే. విష్ణు ఇద్దరు ఒకటే అండి. కృష్ణుడు విష్ణు వ్యత్యాసం లేదు, రెండు ఒకటి వ్యత్యాసం ఏం లేదు. అక్కడ మనం ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర
అందుకే చెప్పారండి, చూసారనుకోండి, ఈ శ్లోకం ఉంటుంది, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనుకూలనం అని చెప్పేసి ఉంటుంది కదా. కృష్ణానుశీలనం అంటే ఏంటంటే, కృష్ణానుశీలనం అంటే దాంట్లో కేవలం కృష్ణుడే కాదు, కృష్ణుడు, రాముడు, నరసింహుడు, వామనుడు, ఈ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా దాంట్లో ఆ భక్తి చేసే వాళ్ళందరూ దీంట్లోనే వస్తారు. అందుకని మనం ఎవరితో ఈ వెంకటేశ్వర స్వామి భక్తులతో లేదా విష్ణు చేసే భక్తులతో వాదన పెట్టుకోకూడదు. ఇదంతా కూడా ఈ సిస్టమ్, ఇదంతా ఒక సిస్టమే. ప్రపాద మనకు చెప్తారు, లక్ష్మీనారాయణని, రాధాకృష్ణుల్ని, సీతారాముల్ని ఏది చేసినా ఇది వర్షిప్ అంతా ఒకటే అవుతుంది అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మనకి ప్రపాద వారు కృష్ణ భక్తి అనేది చాలా ఇచ్చారు కాబట్టి మనం దీన్ని చేస్తున్నాం. అట్లా చేసేవాళ్ళు మనం వాదన పెట్టుకోకూడదు అనమాట. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, హరే చాలా కృష్ణ బాగా. ప్రభుజీ. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా గురువుకి ఏంటంటే ఈ కృష్ణ కాన్షియస్లోకి రాకముందు ఈ ధనుర్మాసం అంతా వెంకటేశ్వరాన్ని కొలిచేవాళ్ళం, గోదాదేవి అంటే అప్పుడు ఆ విధమైన పూజ చేసేవాళ్ళము. కామ్య కోసం అనుకోండి, ఏదైనా అనుకోండి, సంసారం కోసం అనుకోండి, అలాగా. ఆ తర్వాత మాసం అప్పుడు తెలిసేది కాబట్టి కార్తీక మాసంలో చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే కృష్ణనే మనము చెయ్యాలి అనేసని ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు చేస్తున్నాం ప్రభుజీ. గోదాదేవి చేయొచ్చండి. గోదాదేవికి ఆమె మనం తిరుపావి అన్ని చదవచ్చు, బ్రహ్మాండం చదవచ్చు. ఆమె గోపికే కదా, మనం అట్లా అంటానికి లేదు. ఎందుకంటే అయితే ఇక మనకి ప్రపాదం నేర్పించే సింపుల్ లాజిక్ ఏంటంటే అండి, అది మనం ఎందుకు చేయట్లేదంటే మనకి అది ఇప్పుడు మన వైకుంఠ ఏకాదశి వచ్చింది, మన భక్తులు ఎవరు దానికి అంత ప్రాధాన్యం ఇవ్వరు. ఎందుకంటే ఆయన చెప్పారు, చక్కటి వివరణ కూడా ఇచ్చారు పరమానంద ప్రభు. ఏంటంటే మనకి అది ఐశ్వర్య భావంతో చేసే సేవ. అది శ్రీ అన్ని కూడా ఐశ్వర్య భావంతో చేస్తాము. మనము రాధాకృష్ణుని గోపీ భావంతో చేస్తాం అనమాట. గోపికలు గోపి భావం అంటే చాలా నిరాడంబరతో చేస్తాం అనమాట. అందుకని చెప్పేసి మనం చేసేవన్నీ కూడా గోపి భావంతో చేస్తాం కాబట్టి ఐశ్వర్యం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ప్రేమతో చేస్తుంటాం. అందువల్ల ఐశ్వర్య భావన. అందుకని అది కూడా కృష్ణ భక్తేనండి, అది కూడా భగవద్భక్తే. నేను దీంట్లోకి వచ్చి నేను తిరుపతి చదువును అట్లాంటి ఏం లేదు, అది కూడా భావనే. ఖచ్చితంగా వెళ్ళండి. తప్పేం అవ్వలేదు కదా, ఇన్నాళ్ళు చేసింది తప్పేం అవ్వలేదు కదా. కాదండి, అది చెప్పడం కృష్ణానుశీలనం అంటే ఇదంతా భగవద్భక్తే. కాకపోతే ఐశ్వర్య భావన వదిలి మనకి గోపీ భావనలోకి వచ్చి చాలా సింపుల్ అయిపోతుంది, ఇంకా మన యొక్క సరళం అయిపోతుంది అని ప్రపాద్ గారు మనకి ఇచ్చారు కదా. అందువల్ల మనం ఈ సిస్టమ్ లో మనం వెళ్ళాలి. అంతేగాని మంచిది. తిరుపావై వెంకటేశ్వర స్వామి, బాలాజీ అంటే ప్రపాద్ గారు చెప్పారు, ఆయన స్వయంగా వైకుంఠమే. ఇప్పుడు అవన్నీ కూడా కృష్ణుడు లీలావతారాలే కాబట్టి ఆరాధించవచ్చు కదా ప్రభు. స్వామి యొక్క అవన్నీ కూడా లీలావతారాలు, కృష్ణుని యొక్క అవతారాలే కాబట్టి మనం ఆరాధించుకోవచ్చు. చేయొచ్చు. అయితే మనకి ఒక్కొక్క పరంపర ఉన్నప్పుడు ఏంటంటే మన ఈ పరంపరలో మనకి రాధాకృష్ణుని, జగన్నాథ్ బలదేవుని, గౌరని ఇచ్చారు కాబట్టి మనము వీరిని మనకి ఇంకా వేరే అవసరం లేదు. మనకి ఈ చేసుకుంటే చాలా సింపుల్ గా గౌరని చాలా సింపుల్ ఆరాధన. మనం పెద్దగా హడావుడి పడక్కర్లేదు. జగన్నాథ్ బలదేవ్ సుద్ర ఏం చేసినా ఆయన జగన్నాథుడు చాలా చాలా సంతోషిస్తాడు అన్నమాట. అందువల్ల మన వర్షిప్ చాలా సింపుల్ గా ఉండాలి. మనం ఎక్కువ ప్రాధాన్యత ఏం చేయాలంటే భగవన్ నామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన వర్షిప్ అనేది సింపుల్ గా చేసుకుంటాము. అందుకే మనకి శ్రీ విగ్రహాధన కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మనకి. అందుకని అలాగే ఐశ్వర్య భావంలో అంటే చాలా సంప్రదాయంలో ఏంటంటే పాంచరాత్రికంగానే అదే వైకాసన అంటూ చాలా సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ప్రభుజీ అలంకరణ పువ్వులతోటి, తులసి మాలతోటి వెంకటేశ్వర స్వామికి బాగా అలంకరిస్తారు. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనేసి పువ్వులు మరీ పొద్దున్నే లేకపోవడము, 4 గంటలకు వెళ్ళిపోవడము, అన్ని పువ్వులు తీసుకెళ్ళడం, మనకు చేతనంత తీసుకెళ్ళడము, ఆ పువ్వుల మాలతోటి ఆయన అలంకరిస్తూ చూస్తూ ఉండము, అది అలవాటైంది ప్రభుజీ. ఇన్నేళ్ల వరకు గత 40 సంవత్సరాల నుంచి అది అలవాటు అయిపోయింది బాగా. ఇప్పుడు ఆ విధంగా సేవ చేయబట్టే మీకు ఈ యొక్క సింపుల్ ప్రాసెస్ భక్తి జపాన్ని దివ్యనామాన్ని చెప్పించే అవకాశం. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మాకు ప్రభుజీ వాళ్ళే ఉదయాన చాంటింగ్ జరిగేటప్పుడు ముందు పాసురం రోజు చదువుతున్నాం ప్రభుజీ. మంచిదండి. బాసులు అంటే గోపికే కదండి, గోదాదేవి అంటే గోపికే కదా. మీరు చదవండి, పాసురం మొత్తం కృష్ణ భగవానుడి గురించే ఉంటుంది మొత్తం. కొన్ని విన్నాను కానీ ప్రతిదీ దాంట్లో ప్రతి విషయము కృష్ణుడి గురించే ఉంటుంది అనమాట. అందువల్ల మనం తిరుపావి అంటే చాలా మధురమైనది, చాలా గొప్పది. మనం దాన్ని ధనుర్మాసంలో దాన్ని చేయొచ్చు, చాలా మంచిది దానివల్ల.
ఆ విధంగా ఒక తిరుపావ పెట్టుకొని మనం కృష్ణ సాంగత్యం పెట్టొచ్చు కదా, ఒక సమావేశం పెట్టి వాళ్ళందరూ కూడా మనం భక్తిని ప్రచారం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఖచ్చితంగా మంచిది. ప్రసాదం నివేదన చేస్తున్నాం అనుకోండి ప్రభుజీ, మరి గురువుకి అర్పిస్తే అందరికీ అర్పించినట్టే గురువు పరంపర ద్వారా రాధాకృష్ణుడు చేరుతుంది అంటారు కదా, మనం కృష్ణుడి దగ్గర పెట్టి ఆయనకి చెప్పాలా, గురువు దగ్గర పెట్టి సరిపోతుందా ప్రభుజీ? అంటే మనం ముందు కృష్ణుడికి అర్పించాలండి. కృష్ణుడికి అర్పించి అది గురువుకి మనం చూపిస్తాం, తర్వాత మనం తీసుకుంటాం. అది మహాప్రసాదం అవుతుంది. అంతే కదా, ముందు గురువు మనం భగవంతుని పెడతాం, నివేదన చేస్తాము. మందిరంలో కూడా శ్రీమూర్తులకు ఎలా ఉంటుందంటే ముందు శ్రీమూర్తులకు పెడతారు. శ్రీమూర్తులకు పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్న ఆచార్యులందరూ పెట్టి చూపించేసేసి ఆ తర్వాత బయటకు వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంటే ఏంటి, మనకు పైనుంచి అది ప్రసాదము, మహాప్రసాదము, భగవంతుడికి అర్పించిన ప్రసాదము, అది భక్తుడు తీసుకుంటే మహాప్రసాదం అవుతుంది అనమాట. అందుకే ఎవరైతే మన మందిరాలకు తొందరగా వస్తారో వాళ్ళు తొందరగా ఆకర్షిస్తారు. ఎందుకంటే భగవత్ ప్రసాదం స్వీకరిస్తున్నారు కాబట్టి చాలా తొందరగా వాళ్ళ యొక్క హృదయ గంధి క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట. అది ముఖ్య ఉద్దేశం. ప్రభుజీ అయితే మన సాంప్రదాయంలో మాధుర్య భావనకు బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది బ్రహ్మ మధ్య గౌడి సాంప్రదాయంలో. అంతే కాబట్టి మాధుర్య భావనకి బాగా భోగా పెట్టేటప్పుడు కూడా మనము ప్రపాల వారి ద్వారానే పెట్టాలి కదా ప్రభుజీ, కాదా? అవును. ఫస్ట్ దీక్ష తీసుకుంటే ఏంటంటే మనం గురు మహారాజు ఫస్ట్, గురు మహారాజు తర్వాత ప్రపాదుల వారు, ప్రపాద తర్వాత చైతన్య మహాప్రభు అంత తర్వాత కృష్ణుడికి అట్లా వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనం డైరెక్ట్ గా ఇప్పుడు కూడా ఆయనకి అర్పించకూడదు ఆహారాన్ని. మనం ఈ విధంగా వారి ద్వారా పైకి వెళ్తుంది. మన సిస్టమ్ ఇచ్చారు కదా, ప్రణామంత్రాలు ప్రారంభకులు కృష్ణ చైతన్య మార్గదర్శనం ముకుందు, దాంట్లో కూడా సిస్టమ్ ఇస్తారన్నమాట. ఆ విధంగా చేసుకోవాలి. అదే తెలియట్లేదు ప్రభుజీ, మరి ఇప్పుడు కృష్ణకి చూపించి గురువుకి చూపించమన్నారు కదా ఇందాక. మనం కృష్ణుడికి అర్పిస్తాం కదా మాతాజీ. కృష్ణుడికి అయిపోయిన నివేదన అయిపోయిన తర్వాత ఆ ఏదైతే భోగం, ఏదైతే ఫస్ట్ మనం భోగం అంటాం, భగవంతుడికి అర్పించేదాన్ని భోగం అంటాము. ఆ భోగం భగవంతుడికి అర్పించిన తర్వాత దాన్ని మనం శిల ప్రపాద వారికి అర్పించాలి. కృష్ణ పరమాత్మ చూపించాలా ప్రభుజీ? అంతే, మరి భగవంతుడికి కదా, భగవంతుడికి నివేదన చేయాలి. మన గురువు ద్వారా కదా ప్రభుజీ మనము చూపించాలి. మనము గురువు ద్వారా వెళ్తున్నాము. గురువు గారు ప్లేట్ ఆయన పంపిస్తారు. గురువు గారు వెళ్తాం, గురువు గారు పంపిస్తారు పైకి. అదేమవుతుంది, అది గురువు ద్వారా పైకి వెళ్ళిన తర్వాత వారు ఏదైతే దాన్ని స్వీకరించిన తర్వాత మన పైనుంచి కిందకు వస్తుంది. మనం మన ప్రపాద వారికి చూపించి, అది మన యొక్క గౌరవ సూచన. మనం గౌరవం, మన ఆచార్యులు ఉన్నారు కదా, మన ఆచార్యులకి మనం ఈ ప్రసాదాన్ని వారికి చూపించడం మన కర్తవ్యం కదా. వారికి చూపించి వారి తర్వాత మన గురు మహారాజు చూపించి ఆ తర్వాత మనం తీసుకోవడం అనేది. ఇప్పుడు మనం వైష్ణవులు వచ్చారనుకోండి, ముందు ప్రథమ వైష్ణవులు పెడతాం కదా మనం ఆహారం, వైష్ణవులకు పెట్టి బ్రాహ్మణులు పెట్టిన తర్వాత మనం తీసుకోవడం అనేది మాతాజీ. మనం చదివే మంత్రంలో కూడా అదే వస్తుంది కదా మాతాజీ. పెట్టి మనము మన గురువు దగ్గర నుంచి మన ఏదైతే మనకు దీక్ష ఇచ్చిన గురువు ప్రపాదులు ఆమెను అలా చేసుకుంటూ మంత్రం మాత్రం అలా చదవాలి. ఓకే మాతాజీ, ఇంకా వీటి గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీకు అవకాశం ఉంటే వైష్ణవ సదాచారం చెప్పి ఒక క్లాసెస్ ఉంటాయి, దాంట్లో కూడా మీరు వినొచ్చు. లేదా మాకు అందుబాటులో ఉన్న శిక్షా గురువుని కూడా సంప్రదించండి. ఇంకా చాలా వివరంగా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే చాలా వివరంగా సంపూర్ణంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే మాతాజీ, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగొచ్చు. లేదంటే ఇప్పటికే మనం 7:50 అయింది, చాలాసేపు నుంచి ఉన్నారు. ఇంకా డౌట్స్ ఉంటే మనం చర్చించుకోవచ్చు. లేదన్నా మీరు ఒక మంచి ఎవరైనా ఒక స్టోరీ ఏదన్నా నేను చెప్పాలనుకున్నానంటే ఒక 2-3 నిమిషాలు చెప్పే అవకాశం ఉంటుంది. లేదా మీ అనుభవాలు కానీ ఏదైనా చెప్పుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే మనం రీఛార్జ్ అవ్వడానికి ఒక చిన్న విషయం కూడా చాలా స్ఫూర్తిని వస్తుంది అనమాట. మొన్న మాకు చాలా కొద్ది రోజుల పాటు డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. చిన్న విషయము ఎంతో స్ఫూర్తినిచ్చింది మాకు. చిన్న విషయం, ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు విన్నాము. ఏంటదంటే అది మీకు పంచుకుంటాను ఈరోజు. పరమ పూజ్య జగతార్ స్వామి గురు మహారాజు గారు, వారికి ఏదైతే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వారిని హాస్పిటల్లో ఉంచారు. దాదాపుగా 40 రోజులు 2 నెలల్లో వారు కోమాలో ఉన్నారు. అంటే వారికి తెలియదు, బయట బాహ్య ప్రపంచం తెలియదు అని చెప్పి అన్నారు. అయితే వాళ్ళు అందరి చెప్పింది ఏంటంటే, డాక్టర్ చెప్పింది ఏంటంటే వీరు కష్టం అని చెప్పారంట. కష్టం అని చెప్పిన తర్వాత కానీ అందరి యొక్క ప్రార్థనలు, అట్లాగే ముఖ్యంగా ఆయనకి ఏంటంటే ప్రపాదులు వారు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలను పాటించాలనే బలమైన కోరిక ఉండడం వల్ల వారికి ఇంకా
మరి ఇంకా సేవ చేయాల్సి, ఇంకా బద్ధజీవులను ఇంకా ఉద్ధరించాల్సిన సేవ ఉంది వారికి. అయితే వారు తిరిగి కోలుకున్నారు. భక్తులందరూ ప్రేయర్స్ వల్ల, భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల, ప్రపాదల ఆశీర్వాదం వల్ల వారు కోలుకొని కళ్ళు తెరిచిన తర్వాత వారు మాట్లాడిన మొట్టమొదటి మాట, ఇది మన హృదయాన్ని ఎంత బలంగా ముద్రేసుకోవాలో మాట, అది ఎవరైనప్పటికీ కూడా, ఏ దీక్షాగురువు, ఏ శిక్షాగురువు ఉన్నప్పటికీ కూడాను ఇది మనల్ని చాలా నిబద్ధతతో ఉండాలని చెప్పి ఉండవలసిన ఒకే ఒక్క పదం వారు పలికారు, నా జపమాల ఎక్కడ, నా జపమాల ఎక్కడుంది, నేను నా జప పూర్తి చేయాలి, నా గురువుకి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను జపం చేయాలి. వారు చెప్పిన ఫస్ట్ మాట, మొట్టమొదటి 2 నెలల తర్వాత వాళ్ళు అన్న మాట జపం చేయాలి. అందుకని మనం అందరం కూడా ఒకసారి మేలుకోవాలి. మళ్ళా అంటే మనం అందరం జపం చేస్తున్నాం, రకరకాల కారణాలు, నేను కూడా రకరకాల మనం పౌహారమాలు చేయడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మన కోటా జపాన్ని మనం పూర్తి చేయడానికి కంపల్సరీగా, అంటే జపానికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఏదన్నా ఉంటే దాన్ని జపం చేయటం, నేను కూడా నాతో సహా అందరం కూడా మనకున్న ఈ దివ్యనామాన్ని జపించే దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ప్రభుజీ, తప్పకుండా మా జపం మేము పూర్తి చేసి గురువు గారికి సమర్పించుకుంటాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. చాలా వివరంగా సదాచారాల గురించి, వర్ణాశ్రమ ధర్మాల గురించి అన్ని కూడా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే అండి, ఇంకా ఓకే అండి, డౌట్స్? హరే కృష్ణ మాతాజీ, ప్రణాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా మంచి మంచి విషయాలు కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ అండి. ప్రభుజీ సాలగ్రామం చేసుకోవచ్చా ప్రభుజీ? ఒకటేంటంటే అండి, ఫస్ట్ మనకి ఈ గురు సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే అండి, ఏది కూడా నిర్ణయం మనం తీసుకోకూడదండి. మనము మన గురువుని సంప్రదించాలి. ఆల్రెడీ సాలిగ్రామాలు ఉంటే మనం భక్తులకు వచ్చే విధంగానే సాలిగ్రామాలు ఉంటే ఎలా చేయాలో దాని యొక్క విధి నియమాలు తెలుసుకోవాలి. కొత్తగా తీసుకోవాలి అనుకుంటే, ఏ శ్రీ విగ్రహాలు తీసుకోవాలనుకున్నా సరే, ఏం తీసుకోవాలనుకున్నా సరే, మనము మన యొక్క శిక్షా గురువుని సంప్రదించి ఇలా చేయమంటారా, చేద్దాం అనుకుంటున్నాను అని వారు అడిగి వారి పర్మిషన్ తీసుకొని చేయటం అనేది చాలా చాలా ఉత్తమం. అంతేగాని మనం డెసిషన్ తీసుకోకూడదు. ఏమవుతుందంటే మాతాజీ, ఫస్ట్ లో ఉత్సాహం ఉంటుంది, తర్వాత ఈ గృహస్థ జీవితంలో అనుకోకుండా చాలా చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే మాతాజీలు ఒక 3 రోజులు దూరంగా ఉండటము, అలాగే ఇంట్లో 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉంటే ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉండటము, వారికి సరిగ్గా నివేదన చేయలేకపోవటము, ఇట్లా కొన్ని తర్వాత ఏదన్నా అనుకోకుండా ఒక 15 రోజులు ఏదన్నా ఎవరన్నా కాలం చేశారనుకోండి, ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు. తర్వాత కొన్నిటికి చాలా సిస్టమేటిక్ గా చేయాల్సి ఉంటుంది. పూజ పునస్కారాలు మనం వాటిని చాలా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన గురువుని సంప్రదించి గురువు యొక్క నిర్దేశంలోనే వారు తీసుకోమంటే అప్పుడు తీసుకోవాలి. అట్లాగే మనకు ప్రభుపాదులు కూడా చెప్తున్నారంటే, ఒక టెంపుల్ సరౌండింగ్ లో ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దాకా ఎవరు కూడా భక్తులు శ్రీ విగ్రహాల్ని ఇళ్లలో ప్రతిష్ఠించుకోవద్దు. ఎందుకంటే మందిరం దగ్గరే ఉంది కాబట్టి మందిరానికి వెళ్ళి మీ సేవలు కొనసాగించండి అని మనకు చెప్తున్నారు. ఏమవుతుందంటే ఈ శ్రీ విగ్రహాలు కనుక ఇంట్లో ఉంటే దీనికి సేవ చేసుకుంటా ఉంటారు, టెంపుల్కి వెళ్ళరు అనమాట. టెంపుల్ సేవలో మా ఇంట్లో మేము చేసుకోవాలని అనుకుంటారు. అట్లా కాదు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి దాన్ని కూడాను ఖచ్చితంగా మన యొక్క శిక్షా గురువుని సంప్రదించి శిక్షా గురువు యొక్క నిర్ణయం వద్దు అంటే వద్దు, లేదా తీసుకోమంటే తీసుకోవద్దు. అందుకే శాలిగ్రామాలు కూడా పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని శాలిగ్రామాలు. అందుకని మీరు, నా ఉద్దేశం ఏంటంటే, మీ యొక్క సమీపంలో మీకు అందుబాటులో ఉన్న శిక్షా గురువుని సంప్రదించండి. సంప్రదిస్తే వారు మీ యొక్క పరిస్థితి అనుగుణంగా, మీ యొక్క భావనకు అనుగుణంగా వారు నిర్ణయం అనేది సక్రమంగా చెప్తారు. అది నాకు తెలిసిన మాట. ఇప్పుడు మేము మా ఇంట్లో గృహంలో ప్రభుపాద వారి వర్షిప్ చేస్తున్నాము. ప్రభుపాద వర్షిప్ చేస్తున్నప్పుడు ప్రభుపాద వర్షిప్ కూడా నేను మా యొక్క శిక్షా గురువుని సంప్రదించి శిక్షా గురువు యొక్క అనుమతి, అట్లాగే నేను గురు మహారాజు గారికి నేను లెటర్ పెట్టి, తర్వాత మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కింద ఉన్న వారి యొక్క పర్మిషన్ తోటే నేను శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వర్షిప్ నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట. అట్లాగా మనం చేసుకోవటం అనేది ఉత్తమం అనమాట. ఇప్పుడు మేము జగన్నాథుడు బలదేవ సుభద్ర కూడా ఉన్నారు, మీరు చూశారు ఇందాక. ఎట్లా జగన్నాథ బలదేవ సుభద్ర వారు మేము తీసుకొచ్చిన విగ్రహాలు కాదు, మా యొక్క
ఒక గురు సోదరుడు, ఆయన వాళ్ళంటూ అబ్బాయి పెళ్లి కూడా కాలేదు, చిన్న కుర్రాడే, ఆయన విగ్రహాలు సేవించుకుందాం అని చెప్పి ఆయన తీసుకొచ్చి వాడికి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాం అనుకోకుండా ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయి అది ఎవరి దగ్గర పెట్టుకోవాలి, బంధువులు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరి బంధువులు కూడా వాటి వర్షిప్ చేయడానికి ఇష్టపడతలేదు. తర్వాత ఆయన సంప్రదించి, ప్రభు దయచేసి మరి శ్రీమూర్తులు నాకు మీరు సేవ చేయగలరా అంటే నా అదృష్టం అని చెప్పాను. దాదాపు సంవత్సరం అయింది మా ఇంటికి వచ్చి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర. అట్లా మేమేంటి మేము గుంటూరులో వచ్చాము, గుంటూరులో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి వేరే ఊరు షిఫ్ట్ అయ్యాం ఫ్యామిలీ బిజినెస్ పరంగా. నేనేం చేశాను, మొత్తం అక్కడిని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ సేవ అంటే ఏంటంటే ఈ విధంగా కొంచెం ప్రాక్టికల్స్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం ఇట్లాంటి చేయాలంటే ఖచ్చితంగా గురువు యొక్క నిర్దేశంలో మనం శ్రీ విగ్రహాలు ఏదైనా గౌరవనీత, అందుకని చెప్పినట్టయితే శాలిగ్రామం పెట్టుకోవాలా, గౌరవనీతాన్ని పెట్టుకోవాలా, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర పెట్టుకోవాలా, అది గురువు చెప్తారు మన యొక్క పరిస్థితిని బట్టి, మన భావన బట్టి. అది ఉత్తమ మాతాజీ నాకు తెలిసింది. ఒకసారి గురువుని కూడా సమీపంలో ఉన్న గురువుని కానీ మందిరంలో ఉన్న వారిని సంప్రదించండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే అండి, మాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిధి మేరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మాతాజీ. అందుకే ఏంటంటే అక్కడ కాలం అనుగుణంగా, పరిస్థితి అనుగుణంగా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏర్పాటు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మన సమీపంలో ఉన్న శిక్షా గురువుని సంప్రదించినట్లయితే మన పరిస్థితి అనుగుణంగా చెప్పగలరు. ఎందుకంటే మనం ఆన్లైన్లో అన్ని తెలియదు కాబట్టి, చూస్తాం కాబట్టి అలా చేయటం అనేది ఉత్తమం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చక్కగా మనం కృష్ణ కథా శ్రవణం చేసుకున్నాం మాతాజీ. అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఈ రోజున ప్రేమ విందు ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరినీ కూడా మందిరాలు, కొత్త భక్తుల్ని తీసుకువెళ్ళండి. కొత్త భక్తులు అక్కడ ఉన్న వాళ్ళని మీరు పరిచయం చేసుకోండి, వాళ్ళకి జపం చేయమని ప్రోత్సహించండి. మాతాజీలు అయితే కొత్తగా వచ్చే మాతాజీలని ఒక జపం చేయించండి. యూత్ ఉంటే యూత్ ని ప్రోత్సహించండి. అలా చేసుకుంటే ప్రభుపాద వారి దగ్గరికి అక్కడ అందరం కలిసి భగవత్ ప్రేమని పంచే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తవృంద కీ జై. జయ హరిదాస్ ఠాకూర్ కీ జై. శిల ప్రభుపాద కీ జై. గురుదేవ్ కీ జై. గౌర ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అలాగే మేము చెప్పే విషయాల్లో, అలాగే మాతాజీ మేము చెప్పే విషయాల్లో ఎక్కడైనా దయచేసి మీరు కూడా సర్చ్ చేయొచ్చు మాతాజీ. ప్రభు మీరు ఒకసారి ఇట్లా చాలా వివరంగా చక్కగా చెప్తున్నారు. మనకు ఒక గంగాళం ఉండేది మనకి ఇంట్లో, చిన్న గంగాళం పెళ్లిది. సత్యవతి మాతాజీ మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ అండి. నేను హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ.